హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. పాత రమేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సత్యనారాయణ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పురుషోత్తం రెడ్డి రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కొండా రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధితో పాటుగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ జనసేన చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. మా ప్రాదేశిక ఎన్నికలు పూర్తయిపోయినాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక రేపు 24, 25 తేదీల్లో జరిగేటువంటి దానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సందర్భంలో విచిత్రమైనటువంటి రాజకీయ సమీకరణాలకి రాబోయేటువంటి రోజుల్లో అవకాశాలు వస్తాయా? ఎందుకు అంటే పూర్తి స్థాయిలో విజయం అయితే సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం బహిష్కరణ తర్వాత ఎంపీటీసీలో 83% విజయాలే నమోదైనవి. అంటే ఒక ప్రధాన ప్రతిపక్షం బహిష్కరించిన తర్వాత తృతీయ ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జనసేనలకు సంబంధించినటువంటి పోటీ అప్పటికి సంపూర్ణంగా లేనటువంటి సందర్భంలో విజయాలకు సంబంధించి మరిన్ని ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అంటే అసలు పోటీలోనే లేమంటూ వైదొలిగినటువంటి వేళ ఉట్టి బీఫారాలో ఉండి సింబల్ ఉన్నందుకే యువతల దాదాపుగా 83కే విజయం పరిమితం కావడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. ఇలాంటి దశలో జనసేన తృతీయ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్తున్నటువంటి వేళ జనసేన భారతీయ జనతా పార్టీలతో పొత్తు వైపుకి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది గతం నుండి కూడా. ఇప్పుడు రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఆ దిశగా సాగబోతున్నాయా? ఎందుకంటే ఆల్రెడీ నిన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంపీపీల ఎంపికలో జనసేనతో కలిసి సాగుతామన్నది. అది జనసేనను అడిగి చేస్తున్నారా? ఎందుకంటే జనసేన భారతీయ జనతా పార్టీ టైఅప్ అయి ఉన్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని వదిలేసి జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా? అట్లాంటి సందర్భాల్లో ఇది రాజకీయ సమీకరణాల్లో సరైనటువంటి దిశగా ఉంటుందా? తెలుగుదేశం అయితే జనసేన కావాలని కోరుకుంటుంది, బీజేపీ వస్తే తీసుకెళ్లాలనుకుంటుంది, లేదంటే వదులుకోవడానికైనా సిద్ధపడుతోంది. కాబట్టి రాబోయేటువంటి రోజులలో రాజకీయ సమీకరణాలకి సంబంధించినటువంటి తొలి ఘట్టం ఇప్పుడు ప్రారంభమైంది. ఏం జరగబోతోంది ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పిలిస్తే మళ్ళీ జట్టుగా వెళ్ళడానికి జనసేనతో కలిసి సిద్ధంగా ఉందా? ముందుగా మీకు ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా నాకు నమస్కారాలండి. వాస్తవంగా భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెసేతర పక్షాలుగా ఈ యొక్క దేశంలో దేశ రాజకీయాలన్నీ కూడా విడిపడినటువంటి పరిస్థితుల్లో మనందరికీ కూడా ముందుగా అవగాహన కావాల్సినటువంటి పార్టీ ఏంటంటే కాంగ్రెస్ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు 5 ఈ భారతదేశంలో పుట్టాయి. 1 అస్సాంలో ఉన్నటువంటి అస్సాం గణ సంగ్రామ పరిషత్, 2 ఒరిస్సాలో ఉన్న బిజు జనతాదళ్, 3 తెలుగుదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం, 4 మహారాష్ట్రలో శివసేన, అదే రకంగా 5వది శిరోమణి అకాలీదళ్ అట్ పంజాబ్. ఈ 5 ప్రాంతీయ పార్టీలే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీలు. ఆ యొక్క కారణంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకతతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ పార్టీలతోటి మాకు చెలిమి ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి తాజా మార్పులు, అంటే 2018 నుంచి తెలుగుదేశం తీసుకున్నటువంటి తాజా మార్పుల కారణంగా ప్రో కాంగ్రెస్ విధానానికి తెలుగుదేశం ఎప్పుడైతే దాన్ని తెరెత్తి రాజీవ్ గాంధీని ప్రధాని చేయాలనేటటువంటి యోచనతో వెళ్ళిందో, తెలుగుదేశం యొక్క మూల ఆధారమైనటువంటి కాంగ్రెస్ వ్యతిరేక విధానాన్ని విడనాడిందనేటటువంటి భావన భారతీయ జనతా పార్టీ అధినాయకత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీకి మధ్యలో ఈ యొక్క గ్యాప్ రావడం జరిగింది. అదే రకంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా దగ్గరించి పుట్టినటువంటి పార్టీ. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పొలిటికల్ పోలరైజేషన్ సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ వ్యతిరేక శక్తుల్ని ఎన్డీఏ భాగస్వాములుగా చేర్చుకుని వెళ్ళేటటువంటి ప్రక్రియ సాగేటటువంటి పరిస్థితుల్లోనే మాకు జనసేన కూడా మాతో మిత్రపక్షమై ఉన్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తాను. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో జనసేన బీజేపీ ఒక పక్క దగ్గరకు వచ్చి ఈ యొక్క తెలుగుదేశం యొక్క విధానాలు పక్క రాష్ట్రాల్లో, అదే రకంగా రాజీవ్ గాంధీ గారితో చంద్రబాబు నాయుడు గారు వేదిక పంచుకున్న పరిస్థితి, ఇవన్నిటి కారణంగా ఈ యొక్క రాష్ట్రంలో తెలుగుదేశానికి బీజేపీకి భావసారూప్యమైనటువంటి విరోధం పెరిగింది. అంతేగాని
ఏదో నరేంద్ర మోడీ గారిని తిట్టారనో లేకపోతే ఇంకోటనో కాదు. మూలమైనటువంటి విషయాలని తెలుగుదేశం నాయకులు విస్మరిస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ స్థాపించినటువంటి మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్ళిన కారణంగా ఈ గ్యాప్ విడిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం యొక్క నాయకత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రో కాంగ్రెస్కి వెళ్తున్నారు అనేటటువంటి సంకేతాలు, ఇటీవల కాలంలో థర్డ్ ఫ్రంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రధానమంత్రిగా ప్రతిపాదించేటటువంటి ఒక ప్రపోజల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశానికి బాగా దీని గ్యాప్ పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జనసేనతోటి మా యొక్క సయోధ్య కొనసాగుతుంది. జనసేనకి మాకు జరిగేటటువంటి ఈ యొక్క మిత్రత్వ పరిస్థితుల్లో తెలుగుదేశం వ్యూహాత్మకంగా, మరి ఎందుకంటే జనసేన క్యాడర్ బేస్డ్ పార్టీ కాదు, ఒక వ్యక్తి ఆధారంగా ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసము లేదా ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమతో జరిగేటువంటి విషయం ఉంది కాబట్టి ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ పొలిటికల్ పార్టీ కాని కారణంగా ఇంకా వాళ్ళకి స్ట్రక్చర్స్ ఇంకా ఏర్పడలేదు. జిల్లా పార్టీలు మొన్ననే జిల్లా అధ్యక్షులు వారు అపాయింట్ చేసుకున్నారు. ఈ జిల్లా అధ్యక్షులు మళ్ళీ తిరిగి వారి మండలాల్లోనూ జిల్లాల్లోనూ అన్ని చోట్ల కూడా వారి కమిటీలు వేయాలి. ఆ కమిటీలకి ఒక రాజకీయపరమైనటువంటి దిశ నిర్దేశం చేస్తే తప్ప ఈ యొక్క సయోధ్య జరిగేటటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో రాని కారణంగా తాత్కాలిక భావోద్రేకాలకు చెందినటువంటి జన సైనికుల యొక్క అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విషయాలను తెలుగుదేశం వ్యూహాత్మకంగా లోకల్గా కొన్ని పొత్తులు ఏర్పాటు చేసుకుని వారు దానికి సంబంధించిన విషయాలు వెళ్ళారు. ఇందాక మీరు చెప్పినట్టు మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో పొలిటికల్ క్లారిటీ లేదు. ప్రధాన ప్రతిపక్షం అఫీషియల్గా వాళ్ళేమో మేము ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పారు. కానీ ఏబీ ఫారాలు వాళ్ళు ఎప్పుడైతే ఏ ఫారము బి ఫారం ఇవ్వడం జరిగిందో ఆ యొక్క పరిస్థితి ఉన్నప్పుడు వాస్తవంగా ఆ రాష్ట్ర పార్టీ పూర్తిగా ఏబీ ఫారాలను ఉపసంహరించుకుంటూ వాళ్ళు కనీసం ఎలక్షన్ కమిషన్కి లెటర్ ఇచ్చినా వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ దానికి సంబంధించినటువంటి పొలిటికల్ క్లారిటీ ఎప్పుడైతే తెలుగుదేశం క్లియర్గా ఇవ్వలేకపోయిందో ఆ యొక్క రాష్ట్ర ప్రజానీకంలో ఉన్నటువంటి డిస్ప్యూట్సే కాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కింద ద్వితీయ తృతీయ శ్రేణి నాయకత్వంలో కూడా ఒక అయోమయం గందరగోళం సృష్టించిన నేపథ్యంలో తమను తాము రక్షించుకోవడం కోసం స్థానికంగా జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికల్లో వారికి నచ్చినటువంటి రీతిలో వైకాపాని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో కొన్ని చోట్ల జనసేన వైసీపీ కలిసి, కొన్ని చోట్ల తెలుగుదేశం జనసేన వైసీపీ కూడా కలిసి ఆ రకమైనటువంటి ఒక సరైనటువంటి దిశ నిర్దేశం లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. దీనికి సంబంధించినటువంటి విషయాల్లో క్లారిటీ లేదు. క్లారిటీ లేనటువంటి దాని మీద అయినప్పటికీ కూడా మరి ఎక్కడికక్కడ స్ట్రాంగ్గా నిలబడినటువంటి కేడర్ చూడ మరి అనూహ్యమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. మీరు చెప్పినట్టు 80%, 82% అది ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఏకపక్షంగా కనీసం దాన్ని రిస్ట్రైన్ చేసేటటువంటి కెపాసిటీ కార్యకర్తల్లో ఉందనేటటువంటి విషయం నాయకులు తిరగకపోయినా జన సైనికుడు కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క విస్తృతమైనటువంటి మరి టూర్స్ లేకపోయినా మరి ఎక్కడికక్కడ స్థానికంగా వారి పార్టీని నిలబెట్టుకున్నటువంటి విషయాలు ఈ ఎన్నికల్లో మనం చూస్తూ జరిగింది. మరోపక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకున్నటువంటి ఒక అపరిపక్వత, అనాసమర్థమైనటువంటి నిర్ణయం ఏంటంటే దాదాపుగా 24% ఎంపీటీసీలు ఏకగ్రీవంగా అయినా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని చెప్పి ఆనాడు నేను భారతీయ జనతా పార్టీ పక్షాన నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కలిసి వారికి ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు, ఈ రాష్ట్రంలో ఇంకా వైసీపీతో పాటు 4-5 ప్రధాన పక్షాలు ఉన్నాయి, పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నాయి, అయితే వాటన్నిటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఏకగ్రీవంగా జరిగినటువంటి ఎన్నికల్లో భయాందోళనకు గురై అధికార దర్పాన్ని తమకున్నటువంటి రాజకీయ పలుకుబడిని సర్వశక్తులు ఒడ్డి ఈ 24% ఏదైతే ఈ యొక్క ఎంపీటీసీ ఎన్నికలు ఏకగ్రీవం చేశారో ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి వీటిని రద్దు చేసి మీరు తాజా నోటిఫికేషన్ ఇమ్మని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన కోరాం. అయినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా జరిగినటువంటి ఈ యొక్క ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి అడ్డంకులు, మరి ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి ఫస్ట్ సింగిల్ బెంచ్ సంబంధించినటువంటి తీర్పులో దానికి క్లియర్గా నామినేషన్ వేసేటటువంటి ప్రక్రియ అంటే నోటిఫికేషన్ ఇష్యూ చేసి దానికి సంబంధించిన పోలింగ్ డేట్ వరకు 4 వారాలు క్లియర్గా ఉండాలి ఖాళీ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పును అనుసరించి మరి సింగిల్ బెంచ్ దాన్ని ఇవ్వటం. మళ్ళీ మనం వేరే వైపుకి వెళ్ళొద్దండి, పాయింట్ దగ్గర కన్ఫైన్ అవుదాం. అవన్నీ అయిపోయినాయి, చూసేసాం కదా, మళ్ళీ వేరే వైపుకి టైం అదే ఈ యొక్క ఎన్నికల్లో అంటే టైం మళ్ళీ అవన్నీ ఇప్పుడు చర్చించడం వల్ల వృధా కదా, మనం ఈ పాయింట్ కన్ఫైన్ అవుదాం, పొత్తుల పాయింట్ దగ్గర కన్ఫైన్ అవుదాం. రైట్, ఇప్పుడు హరిప్రసాద్ గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. డాక్టర్ హరిప్రసాద్ గారు, ఈవేళ తెలుగుదేశం పార్టీ అయితే జనసేనని భారతీయ జనతా పార్టీని తమతో కలుపుకెళ్లాలన్న ప్రయత్నం చేస్తుంది. నిన్న బుచ్చే చౌదరి గారు లాంటి వాళ్ళు అయితే
మండల పరిషత్తులకు సంబంధించి ఎక్కడైతే బలమైనటువంటి అవకాశం ఉందో అక్కడ జనసేనతో పొత్తు పెట్టుకుని మండల పరిషత్తులు కైవసం చేసుకుంటామని కూడా చెప్పింది. అంటే ఓవైపున మీరు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉండగా తెలుగుదేశంతో పొత్తు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు ఏమన్నా అనౌన్స్ చేయబోతున్నారా? మీతో మాట్లాడి ఆ మాట చెప్పారా, లేదా వాళ్ళకి వాళ్ళుగా ఆ నిర్ణయం తీసుకుని మిమ్మల్ని పిలుస్తుంటే మీరు వెళ్ళబోతున్నారా? దీంట్లో నేను వింటాను. రైట్, హరిప్రసాద్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రమేష్ గారు మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ ముందుగా జనసేనతో కానీ బీజేపీతో కానీ మాట్లాడి నిర్ణయం తీసుకుంటోందా, లేదంటే వాళ్ళు ఎలాగో మీతో వస్తారని లెక్క గడుతోందా? గుడ్ మార్నింగ్ సాయి గారికి, గుడ్ మార్నింగ్. ఈ డిబేట్లో పాల్గొన్న వారందరికీ కూడా గుడ్ మార్నింగ్, నమస్కారాలు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఉంది ఎన్నికలు. ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రజా వ్యతిరేక విధానాలలో వైఫల్యం చెందింది. అయితే వచ్చే ఎన్నికలు 2.5 సంవత్సరాల తర్వాత ఎవరు గెలుస్తారో, జనసేన తెలుగుదేశం పార్టీతో కలుస్తుందా, లేకపోతే బీజేపీ కలుస్తుందా, లేకపోతే ఉమ్మడి సిపిఐ సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలు కలుస్తాయా అనేది ముందు మా అధినేత జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే పొలిటిక్ బ్యూరోస్ కూర్చుని ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ఎవరు చెప్పినప్పటికీ కూడా జనసేన అలాగే బీజేపీ ఇవన్నీ కూడా కలిసి, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఈనాడు ప్రజా వ్యతిరేక విధానాలకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటంలో అందరితో కలిసి తెలుగుదేశం పార్టీ కూడా పనిచేస్తుంది. ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత ఎవరెవరితో పొత్తు ఉంటుందనేది ఇప్పుడే నిర్ణయించలేం సాయి గారు. అయితే జనసేన ప్రజల్లో పనిచేస్తుంది వాస్తవం, తెలుగుదేశం పార్టీతో కలుస్తుంది అనేది ఒక నమ్మకం. అయితే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కలుస్తాయి. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి అంటే అందరూ కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కనుక అందరూ కలిసి ఈనాడు పోరాటం చేస్తున్నాం. చెత్త మీద పన్ను చేస్తున్నారంటే చెత్త మీద కూడా మంచి పాయింట్, మీరే ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు రమేష్ గారు. మీరు చెప్పడం వల్లనే ప్రజలకు కూడా అర్థమవుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ నుండి జనసేనని వేరు చేసి మీ దగ్గరికి తెచ్చుకుని కమ్యూనిస్టులతో కలిసి పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నట్ట? లేదండి, అన్ని కలిసి ఎవరు వచ్చినా సరే ఆహ్వానిస్తారు అని. భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులు పొరపాటున కూడా కలవరండి. అదేనండి, ఇప్పుడు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులు కలవడం అనేటువంటిది చరిత్రలో జరగలేదు ఇంతవరకు. జరగలేదండి. ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్టు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులను చూశారు, నాకు తెలుసు. కనుక కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ప్రజా ఉద్యమాలపై పనిచేస్తుంది, తెలుగుదేశం పార్టీ కూడా కలిసి పనిచేస్తుంది, జనసేన బీజేపీ కూడా ఈరోజు ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. కనుక ఈరోజు వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను, అలాగే అమరావతి ప్రాంతంలో రైతులు భూములు ఇస్తే వాళ్ళకి కనీసం కౌలు ఇచ్చే పరిస్థితిలో లేదు. పోలవరాన్ని చంపేశారు, పోలవరం పరిస్థితి ఇలా ఉంది. ఉక్కు పరిశ్రమ డైవర్ట్ అయిపోతున్నాం. నేను అంటోంది ఈవేళ మీ పొత్తులకి సంబంధించి అసలు మీ స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు జనసేనతో కలిసి మేము మండల పరిషత్తులలో కైవసం చేసుకుంటామని బుచ్చే చౌదరి గారు చెప్పేస్తున్నారు. జనసేనని అడిగి చెప్పారా, తెలుగుదేశం పార్టీ జనసేన తరపున కూడా తనే డెసిషన్ తీసుకుందా? అయితే కలిసి వచ్చే వాళ్ళతో కలుపుకోవటానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు స్వాగతం. అంటే వాళ్ళే మీతో కలుస్తానని అనలేదు కదా, వాళ్ళ తరపున మీరే ప్రకటన ఇచ్చేస్తున్నారు, అది వచ్చింది గొడవ. అది కాదు సార్, ఇప్పుడు మేము ప్రకటనలు ఇవ్వటం కాదు సార్, ప్రజా ఉద్యమాల్లో అన్ని పార్టీలు కలిసి ప్రజలకి మేము జరగాలి సాయి గారు, అంతేగాని మేము క్రిందసారి ఎన్నికలప్పుడు కూడా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు పనిచేసినాయండి. అంత మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులు జనసేన గెలవలేదు కదా, వీళ్ళందరూ ఎవరి కాళ్ళు పోటీ చేశారు.
ప్రజా పోరాటాలు వేరు, రాజకీయ ఎత్తుగడలు వేరు. రాజకీయ ఎత్తుగడల్లో మనం ఒక 2 పాయింట్ తీసుకుంటాం. ఒకటి ఏది ఇద్దరి మధ్యన భావాలు కలవాల. ఆ విధమైనటువంటి భావాలు మీ దగ్గర ఏమన్నా కలిసి ఉన్నాయా? కలిసి ఉండే ఇదివరకు. ఇప్పుడు సత్యనారాయణ గారు క్లియర్గా చెప్పేశారు, మీరు కాంగ్రెస్తో జట్టు కట్టినప్పుడే మీతో ఆ భావ సారూప్యత అనేది పక్కకి వెళ్ళిపోయింది. వాట్ నెక్స్ట్ మీ దగ్గర? ఇప్పుడు జనసేనని కలుపుకెళ్తా ఉన్నారు. మొన్నటిసారి మిమ్మల్ని విభేదించి బయటకు వచ్చిన జనసేనని మీరు లాక్కుంటారు ఎందుకు పదే పదే? మేమే లాక్కోవట్లేదండి. మీరు సాయి గారు ఒక చిన్న విషయం, మేమేమి రమ్మని లేకపోతే లాక్కోవట్లేదండి, లాక్కుంటున్నారని. ఇప్పుడు వాళ్ళకు కూడా సంబంధం లేకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, ఏమంటే మేము గ్రౌండ్ లెవెల్లో మండల పరిషత్తులు కొన్ని స్వాధీనం చేసుకోవడం, అదే కొన్ని గెలుచుకోవడానికి తెలుగుదేశంతో కలిసి వెళ్తామని. అలా కాకుండా తెలుగుదేశం చెప్పేస్తోంది జనసేనని కలుపుకుని మేము వెళ్ళిపోతామనేసి. అంటే చంద్రబాబు గారు చెప్పలేదండి, బుచ్చి చౌదరి గారు అని చెప్పేస్తున్నారు. మొన్న కూడా అట్లాగే గ్రౌండ్ లెవెల్లో వాడేసుకుంటున్నారు వాళ్ళని. ఎట్లాగిది? అలా కదా సార్, ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో దుగ్గిరాల మండలం అనే ఒక మండలం. ఆ మండలంలో 14 స్థానాల్లో 9 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవాసం చేసుకుంది. కనీసము లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే రాష్ట్ర నాయకులు రమేష్ గారు, మనం పాయింట్ మీద మాట్లాడదాం సార్. దుగ్గిరాల ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట, కొల్లిపారు ఎప్పుడు వైసీపీకి కంచుకోట, అంతకుముందు కాంగ్రెస్ కంచుకోట. కొన్ని మీ కులాలో లేకపోతే పాయింట్లు అవి అలవాటు ఉన్నాయి. నేను అడుగుతున్న పాయింట్ ఒకటి, మీరు చెప్తున్న పాయింట్ ఒకటి. మండల పరిషత్ సంబంధించినటువంటి దాంట్లో జనసేనతో మీరు పొత్తు మీరు లాగేసుకుంటున్నారా, లేదా వాళ్ళు మీతో కలవడానికి సిద్ధమని చెప్పారా? బీజేపీని వదిలి మీతోనా, లేదా బీజేపీ జనసేన కలిసి మీతోనా? కాదు సార్, దానికి ఇది కూడా చెప్పే దానిలో ఉందండి. దుగ్గిరాల మండలంలో జనసేన అభ్యర్థులు తెలుగుదేశం పార్టీతో కలిశారు. ఇప్పుడు మేము తెలుగుదేశం 9 గెలిస్తే వాళ్ళు జనసేన 2 గెలిచారు. వాళ్ళు కూడా తెలుగుదేశం వైపు ఇచ్చారు. తెలుగుదేశంతో జనసేన కలిసింది అక్కడ, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కలిసింది అని కాదు. కొన్ని చోట్ల కొన్ని అనుకూల, ఇప్పుడు మేమే తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయలేదు, కనీసం స్వాగతించారు తెలుగుదేశం పార్టీని. అయితే పొత్తులు అనేది 2.5 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆలోచించాలి సార్, అంతేగాని ఇప్పుడు అందరూ కలిసి ప్రజా పోరాటాల్లో మాత్రం పనిచేస్తున్నాం సార్. సాయి గారు, మళ్ళీ ప్రజా పోరాటం వేరు, ఎన్నికలు వేరండి, మళ్ళీ అదే వచ్చింది గొడవ. రైట్. హరిప్రసాద్ గారు, ఈవేళ జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ మూడిట్లో మీరు బీజేపీ జనసేన కలిసి ఉన్నారా? తెలుగుదేశం పార్టీ కోరుతున్నటువంటి విధంగా లోకల్గా దానితో పొత్తు ఏమన్నా నడుపుతారా? సాయి గారు నమస్కారం. అందరికీ డిబేట్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీ ప్రజాక్షేత్రంలో చాలా బలంగా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఏ పార్టీకైనా భయపడుతున్నారంటే అది జనసేన పార్టీ, అది పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి. కానీ ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించాల్సింది, ఈరోజు పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్కి వచ్చినప్పటి నుంచి ఉద్యమాలు ప్రజల తరఫున ఎవరన్నా పోరాడుతున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు తీసుకుంటే భవన కార్మికుల కాడ నుంచి, అలాగే నివార్ తుఫాన్, ఈవెన్ కరోనా సమయంలో కూడా ఆయన ప్రతి ఒక్కరిని నివార్ తుఫాన్ బాధితుల కోసం పోరాటం చేశారు. అలాగే ఈ మధ్యకాలంలో మీరు చూశారు, రోడ్లు అధ్వాన్న పరిస్థితి. అంటే ఈరోజు ప్రభుత్వం ఉందా లేదా అనే పరిస్థితి ప్రజలకు అయోమయంలో ఉన్నారు ప్రజలంతా కూడా. అసలు ప్రభుత్వం ఉందా, రాష్ట్రం ఎటువైపు పోతుంది, రాష్ట్రంలో డెవలప్మెంట్ ఎక్కడుంది? ఈరోజు దాదాపు రోడ్ల పరిస్థితి తీసుకుంటే 1200 టెండర్లు వేస్తే దాదాపు 200 టెండర్లకు కూడా టెండర్ తీసుకునే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ప్రభుత్వం వ్యాపారం చేస్తూ ఉంది, అంతేగాని ప్రభుత్వం ప్రజా పరిపాలన చేయడం లేదని ఈరోజు ప్రజలందరూ కూడా ఇంత భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీని గెలిపించినా కూడా చాలా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల పరిపాలన చేస్తూ ఉందా, లేదా నెక్స్ట్ టైం ఎలక్షన్ల కోసము
ప్రజాధనాన్ని ఓటు రూపంలో, అప్పుడైతే ఎలక్షన్ టైంలో ఏదో డబ్బులు పంచేవాళ్ళు వీళ్ళు, ఇప్పుడు నుంచి ప్రజాధనాన్ని ఓటు కోసం పంచుతున్నారా? అసలు మేము అడిగామా ఈ డబ్బులు? ఆటో కార్మికులు అయితే ఏమి, ఎవరైతే ఏమి, మేము డబ్బులు అడగకుండానే మాకెందుకు ఇస్తున్నారు? ఒక సైడు ఆటో కార్మికులకు డబ్బులు ఇస్తున్నారు 10,000 రూపాయలు, వాళ్ళ మీద ఫైన్లు 20,000 సార్ మళ్ళీ 30,000 మనం డైవర్ట్ అయిపోతున్నాం. అటువంటి పరిస్థితి ఈరోజు ముఖ్యంగా ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రజలు. దీన్ని ఎదుర్కొంటున్న నాయకులు ఎవరైనా ఉన్నారా? ధైర్యంగా ముందుకొచ్చి ఇప్పుడున్న ప్రజల సమస్యల వైపు నిలబడి పోరాడుతున్న నాయకుడు ఎవరైనా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ప్రజలందరూ కూడా చూస్తున్నారు కొత్త తరం రాజకీయాన్ని. పవన్ కళ్యాణ్ గారు అందరిలాగా నార్మల్ రాజకీయమే చేయాలనుకుంటే ఈరోజు ఎంతోమంది 2019లోనే మా పార్టీలో చేరడానికి ఎంతోమంది ఎక్స్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అంతా కూడా వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రాజకీయాన్ని, అంటే ఈ రాజకీయం ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రజలకు ఎవరైనా కనపడుతున్నారో నాయకుడు, ప్రజల తరఫున పోరాడేవాడు, ప్రజల కోసం పోరాడే నాయకుడు ఎవరున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అలాగా పొత్తు విషయానికి వస్తే, పొత్తు అనే దీని గురించి మాట్లాడాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ఇట్ ఈస్ టూ ఎర్లీ. మనము ఈరోజు డిసైడ్ చేసే పరిస్థితి కాదు. నేను 2024 ఎవరైనా కూడా గురించి విషయం మాట్లాడితే మా నాయకులు చాలా క్లియర్ మీరైతే చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ఉన్నారు కదా. ఇవాళ తెలుగుదేశం పార్టీ తరపున గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అంటే, మండల పరిషత్తులకి సంబంధించి కొన్ని చోట్ల జనసేనతో కలుపుకుని మేము ఇక్కడ సర్దుబాట్లు చేసుకుంటామని. అంటే మీరు ఒక పక్కన భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండగా ఇప్పుడు దాన్ని కాదని వీళ్ళతో వెళ్తున్నారు, లేదా బీజేపీని కూడా కలిసి తీసుకుని వీళ్ళతో వెళ్తున్నారు. అది మీతో మాట్లాడి ఆయన చేసిన ప్రకటన, లేకపోతే ఆయనగా చేసిన ప్రకటన? చాలామంది స్టేట్మెంట్స్ ఇస్తుంటారండి. ఆ స్టేట్మెంట్ అనేది ఎంతవరకు వాల్యుబుల్ అనేది మనం గమనించాలి. ఈరోజు జనసేన, భారతీయ ఆయనేమి చిన్నపిల్లోడు కాదు, లేకపోతే సరదాగా మాట్లాడే మనిషి కాదండి. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు. కానీ మీరు చూడండి, ఇప్పుడు జడ్జిమెంట్ అనేది జడ్జి ఇవ్వాలి, కానీ జడ్జి అక్కడ పైన కూర్చున్న ఎవరో కింద సీనియర్ మోస్ట్ లేదు. ఇక్కడ చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మీ పార్టీకి జడ్జి పవన్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి, కానీ గ్రౌండ్ లెవెల్ లో లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా పవన్ కళ్యాణ్ గారి పార్టీని వాళ్ళు మేము కలిపేసుకెళ్తున్నామంటే కూడా మీరు స్పందించకపోతే ఇంకెవరు స్పందించాలి సార్? అది రాంగ్ స్టేట్మెంట్ అండి. అది రాంగ్ స్టేట్మెంట్. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఈరోజు తెలుగుదేశంతో పొత్తుంది, తెలుగుదేశంతో కలిసి మేము ప్రయాణం చేస్తామనే మాట ఈ రోజు వరకు ఎప్పుడు మాట్లాడలేదు. అటువంటి పరిస్థితి ఏ రాజకీయంలో ఎప్పుడు ఎవరితో అయినా పొత్తులు పెట్టుకోవచ్చు. అది ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారంటే అది మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏ స్టేట్మెంట్ ఇస్తే అంటే ఆయన యొక్క ఆలోచన విధానం ప్రకారం పార్టీ పోతుంది. కానీ ఎవరైనా ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు ఇచ్చారు, లేకపోతే అచ్చెన్నాయుడికి ఇచ్చారు, ఇది కుదరదండి. అది చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న పాయింట్ అండి హరిప్రసాద్ గారు, అది మీ పార్టీ ఎందుకు ఓవర్లుక్ చేస్తుంది అనేది అర్థం కాదు. మేము తెలుగుదేశంతో కలిసిపోతాం, అదంతా దానికి వాల్యూ. నేను అనే ఒక్క మాట వినండి, నేను చెప్పే మాట వినండి. ఇక్కడ బేసిక్గా చంద్రబాబు గారు చెప్పరు, పవన్ కళ్యాణ్ గారు చెప్పరు. కానీ గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల మొన్న పొత్తులని అధికారికంగా చెప్పేశారు. అక్కడ 2 కండవాలు వేసుకుని కూడా తిరిగారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తిరిగారు. అదే సందర్భంలో చింతమనేని లాంటి వాళ్ళు డైరెక్ట్గా జనసేనకి నేను మద్దతు, మా వాళ్ళు పోటీ చేయని చోట అని చెప్పారు. అలాగే మీకు 2018 టైంలో కూడా 19 ఎన్నికలప్పుడు కూడా ఇలాగే వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకుంటున్నారని అంటే జనాలకు తెలుసు మేమేంటో అన్నారు. కానీ ఆ దెబ్బ ఏమైంది? మీ పార్టీకి కొట్టింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఎవరు జనాలు అర్థం చేసుకుంటారులే అనుకుంటే అది కరెక్టే అనుకుంటున్నారా? అవతల వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ తరపున ఓన్ చేసుకుని చెప్పేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఉంటే తప్పులేదు, చెప్పండి బహిరంగంగా. లేదు కింద స్థాయిలో ఒప్పందాలు అయితే అట్లా ఒప్పుకుంటారా? ఎవరికి వాళ్ళు లోకల్ గా చేసుకోవడానికి పార్టీ పరంగా పాలసీ కాకుండా. మొన్న జరిగిన ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్స్ కాదు, అది ఓన్లీ సెలక్షన్స్ మాత్రమే. ఇన్ని చోట్ల యునానిమస్ గా ఉంటే ప్రజాస్వామ్యాన్ని గెలిచింది కూడా పూర్తిగా కాల్ రాసిన ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మన వాళ్ళు గెలిచింది కూడా గెలిచారండి. జనసేన మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు రాజకీయం డబ్బుతో కూడిన రాజకీయం అని ప్రజలు మాట్లాడుతూ ఉంటే, అటువంటి రాజకీయంలో డబ్బు లేకుండా గెలిచిన ఈ పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక జనసేన మాత్రమే. ఎలక్షన్ కూడా జరిగినట్టే కదా, అన్ని సెలక్షన్ అనలేం కదా. రాజకీయ వ్యవస్థ తెలుగుదేశం గెలిచింది కూడా ఎలక్షన్ డిఫరెంట్ రూట్ లో
అంటే ప్రజలు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రజలు మార్పు కోరుకుంటారు. ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటారు. మార్పు కోరేటప్పుడు ఒక్కసారి ప్రజలందరూ కూడా ఒక నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న రోజు వస్తుంది ముందు రాబో రోజుల్లో. ఈ రోజున్న ప్రజాపాలన చూస్తే ఎవరికైనా కూడా, ఎవరైనా మీరు అడగండి, ప్రసాద్ గారు, నేను అడుగుతున్న పాయింట్ నుంచి మనం డీవియేట్ అవుతున్నాం. జగన్ గారిని సీఎం నేను అడుగుతున్న పాయింట్ ఇక్కడ ప్రభుత్వాల మీద వ్యతిరేకత వస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ టైంలో ప్రతిపక్షం దగ్గర స్పష్టత ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా కానీ ఇది ఎప్పుడైతే ఎక్కడి నుంచి ప్రకటన వెలువడితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఆయన చెప్పితే తప్ప ఎవరు చెప్పిన స్టేట్మెంట్, ఈరోజు నేను మీతో లైవ్లో చెప్పినా కూడా ఎవరి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదు. అది పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఎలా కలిసి ఎవరితో కలిసి వెళ్ళాలా, తెలుగుదేశం నాయకులు అలా ప్రకటించడాన్ని మీరు సమర్థిస్తారా, ఆపుతారా, అవసరం లేదనుకుంటున్నారా? ఖచ్చితంగా మేము తెలుగుదేశం అలాంటి ప్రకటనలు చేస్తే మేము ఒప్పుకోము. ఎందుకంటే ఈరోజు మేము ఇంకొకరితో కలిసిపోవాలా అనే నిర్ణయాన్ని మా నాయకులు ఇంకా డిసైడ్ చేయలేదు. అది ఆ రోజు మేము అసలు ఇండిపెండెంట్గా వెళ్ళాలా, కలిసి వెళ్ళాలా అనే నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చూస్తారు. అంటే ఈ రోజు నుంచి ఇంకో 2.5 సంవత్సరం ఉంది ఎలక్షన్. దాని లోపల ఎన్ని మార్పులు జరగచ్చు, ఏమైనా జరగచ్చు. ఈరోజు రేపు రాబోయే 2.5 సంవత్సరం తర్వాత వచ్చే ఎలక్షన్ గురించి ఇంత ప్రిమేచ్యూర్గా మేము ఎవరితో కూడా కలిసి తెలుగుదేశంతో మళ్ళీ నేను ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, 2.5 ఏళ్ల తర్వాత గురించి అడగట్లే నేను. ఇప్పుడున్న మండల పరిషత్కి సంబంధించినటువంటి దాంట్లోనే ఇప్పటికిప్పుడు అనౌన్స్ చేస్తున్నది మీరు మండల పరిషత్తుల్లో కలిసి వెళ్తారు అని చెప్పేసి తెలుగుదేశం అంటోంది. మీరేమో కలిసి పోటీ చేసింది బీజేపీతో, మాతో కలిసి వస్తారు అని తెలుగుదేశం అంటోంది. దీని మీద క్లారిటీ ఇవ్వాలా? మండల పరిషత్ ఎన్నికల్లో నిర్ణయం గురించి ఇంకా బేసిక్గా మా స్థాయిలో నుంచి మేము దీనికి ఆన్సర్ చెప్పలేము. ఇది ఏమైనా ఉంటే పవన్ కళ్యాణ్ సార్ ఆయన డెసిషన్ తీసుకుంటారు. పార్టీ యొక్క భవిష్యత్తు, పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి అని పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ తెలుగుదేశం వాళ్ళు మేము కలిసి వెళ్తాము అనేది అది స్వాగతిస్తారా లేదని పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ ప్రెసిడెంట్ గారు తెలియజేయాలి. కానీ మేము తెలియజేయడానికి దానికి ఏమాత్రం మాకు అధికారం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని పట్టే మేము కలిసి వెళ్తే బాగుంటుంది అనుకుంటే ఆయన నిర్ణయం. కళ్యాణ్ గారిని పలికిస్తే బాగుంటుంది, ఖచ్చితంగా కలిసి వెళ్తారు. లేదు వద్దు అనుకుంటే వద్దు. ఆయన పవన్ కళ్యాణ్ గారు దాని గురించి ఒక స్పష్టమైన ఆయనకు ఒక రూట్ మ్యాప్ ఉంది. ఎలా వెళ్ళాలి, 2024లో కూడా ఎలా మనం నిలబడాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఖచ్చితంగా ఆయన ఏ ఆలోచన ప్రకారం ఉంటారో ఆ ఆలోచన ప్రకారమే పార్టీ వెళ్తుంది. కానీ తెలుగుదేశం వాళ్ళు మేము కలిసి వెళ్తాము అన్న మాటకు, ఈ యొక్క ప్రెస్ స్టేట్మెంట్స్కి వేటికి కూడా విలువ ఉండదు. ఖచ్చితంగా లాభపడే విధంగా ఉంది అని పవన్ కళ్యాణ్ గారికి ఆలోచిస్తే ఆయన ఈరోజు నిర్ణయాలు కూడా పిఎస్సి మీటింగ్లో ప్రతి ఒక్క పిఎస్సి మెంబర్ యొక్క సజెషన్స్ తీసుకున్నారు, ప్రతి ఒక్కటి చూస్తున్నారు. చూసి ఎలా ముందుకు అడుగేయాలని ఆచితూచి అడుగు వేస్తున్నారు కళ్యాణ్ సార్. ఆయన మా ప్రెసిడెంట్ గారు ఎలా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అది కలిసిపోవచ్చు, కలిసిపోకుండా పోవచ్చు. రాజీవ్ గారు ఏమంటారు? ఇట్ డిపెండ్స్ అపాన్ ద డెసిషన్ ఆఫ్ అవర్ ప్రెసిడెంట్. సాయి గారు, మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, ప్రైమ్ 9 టీవీ వీక్షకులందరికీ కూడా శుభోదయం, నమస్కారం. సార్, వాస్తవానికి అంటే ముందు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను సార్, మీ ద్వారా, ప్రైమ్ 9 వేదిక ద్వారా. అయితే సబ్జెక్ట్ డీవియేట్ అయినా అనుకోవచ్చు సార్. ఆ క్లారిఫికేషన్ ఇచ్చేసి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేస్తాను. నిన్న మేము జిల్లా పరిషత్ కానీ ఎంపీటీసీలో కానీ అద్భుతమైనటువంటి ఘన విజయాన్ని మా పార్టీ నమోదు చేసుకుంది. అయితే కాస్త తెలుగుదేశం పార్టీ వారేమో బహిష్కరించామని, లేదా జనసేన వారు, మిగతా పార్టీ వారు ఇది ఎలక్షన్ కాదు సెలక్షన్ అని ఈ విధంగా మా మీద ఆరోపణలు చేశారు. నేను చిన్న లాజికల్ పాయింట్స్ ఒక 3-4 అడుగుతాను సార్. వాస్తవానికి నిజంగా బహిష్కరిస్తే తెలుగుదేశం పార్టీ వారి ఎలక్షన్స్ ని వాళ్ళు బీఫారాలు ఎందుకు ఇచ్చారు? ఒకవేళ బీఫారాలు ఇచ్చిన తర్వాత బహిష్కరిస్తే ప్రచారాలకు ఎందుకు తిరిగారు? ఒకవేళ ప్రచారాలకి తిరిగిన తర్వాత బహిష్కరించామని అనుకుంటే ఎలక్షన్ టైంలో అభ్యర్థుల యొక్క పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల్లో ఎందుకున్నారు? పోలింగ్ ఫారాల్లో ఎందుకు సంతకాలు పెట్టారు? మీ అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వద్ద ఎందుకు తిరిగారు? పోలింగ్ అయిపోయిన తర్వాత మేము బహిష్కరించామని తెలుగుదేశం పార్టీ వారు అనుకుంటే, మొన్న జరిగినటువంటి కౌంటింగ్ కేంద్రాల దగ్గర మీ తాలూకా కౌంటింగ్ ఏజెంట్లు ఎందుకున్నారు? మీ తాలూకా అభ్యర్థులు ఎందుకున్నారు? మీ తాలూకా నాయకులు ఎందుకున్నారు? మీరు ఎన్నికలు బహిష్కరిస్తే మీరు ఉండాల్సింది ఇళ్లలో కదా, కౌంటింగ్ కేంద్రాల దగ్గర మీకేం పని? ఒకవేళ అయినా సరే ఇంకా మేము బహిష్కరించామని మీరు అంటే, గెలిచినటువంటి 923 మంది ఎంపీటీసీలు కానీ, గెలిచినటువంటి 7 జడ్పీటీసీలు కానీ మీ యొక్క అధినాయకుడి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలక్షన్ లో పాల్గొన్నారు కాబట్టి, మీ పార్టీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ అని మీరు అంటారు కాబట్టి, వాళ్ళ మీద సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సన్నద్ధం వహిస్తుందా?
రెండో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ అంటే ఎవరైనా ఒక రాజకీయ పార్టీ మేము ఎన్నికలు రమేష్ బహిష్కరించామంటే గారు వన్ బై వన్ మాట్లాడుతురు కానీ ఎస్ సార్ ప్లీజ్ ఇదే లాస్ట్ పాయింట్ అయిపోయింది సార్. ఎన్నికలు బహిష్కరించామన్న తర్వాత ఏదైనా పార్టీ బహిష్కరించామనంటే వాళ్ళని ఇండిపెండెంట్ గా డిక్లేర్ అవుతారు. రమేష్ గారు తర్వాత మాట్లాడుతురు కానీ ఒక్కసారి ఆయన అవ్వనియండి. ఒకేసారి క్రాస్ టాక్ అయితే అర్థం కాదు. రాజీవ్ గారిది అయ్యాక మీకు ఇస్తాను టైం నేను. సార్ సో ఇదంటే ఏంటంటే రాజీవ్ గారు. పార్టీ చెప్పండి సార్. రమేష్ గారు ఆయన ప్లీజ్ ఒకసారి ఆగమనండి క్రాస్ టాక్ చేయొద్దు డిబేట్లో. సార్. సాయి గారు రైట్ నేను రాజీవ్ ఒకటే గారు చెప్తాను సార్. టాపిక్ డైవర్ట్ కాకుండా అసలు పాయింట్ దగ్గరికి రండి. ఎస్ అసలు పాయింట్కి వచ్చేస్తున్నా. ఇప్పుడు వాస్తవానికి పొత్తులు నిన్న బుచ్చయ్య చౌదరి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది ఒక రాజకీయ కోణంలో చూస్తే సార్ వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి ఇంకో పార్టీతో అంటే జనసేన అనే పార్టీకి మరో పార్టీతో పొత్తుకెళ్ళడం అనేటువంటిది కొత్త ఏం కాదు. ఆయన టీడీపీతో కలిశారు, జనసేనతో కలిశారు, టీడీపీతో కలిశారు, బీజేపీతో కలిశారు, బీఎస్పీతో కలిశారు, అలాగే ఆంధ్రాలో ఒకరితో పొత్తున్నారు, తెలంగాణలో. సో పొత్తులు అనేటువంటివి జనసేన పార్టీకి కొత్త కాదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్య పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఒంటరిగా ఎలక్షన్స్కి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారి చేతికి ఎప్పుడైతే పార్టీ పగ్గాలు వచ్చాయో ఆయనకి అటో కర్ర ఇటో కర్ర లేకపోతే ఆయనకి ఎన్నికలు వెళ్ళే పరిస్థితి లేదు. ఒకవేళ ఒంటరిగా వెళ్తే మొన్న వచ్చిన 23 సీట్లు. సో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎప్పుడు పొత్తులే కావాలి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా గతంలో చాలా మందితో పొత్తులు పెట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే 2019లో వీళ్ళంతా కలిసే ఉన్నారు, విడివిడిగా లేరు అన్నటువంటి దాన్ని విడివిడిగా ఉండి ఇచ్చేసినా ప్రజలు నమ్మలేదు, ఆ మూల్యం చెల్లించుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే రాబోయే భవిష్యత్ కాలంలోకి ఇది ఒక ప్రీ ఫైనల్. ఇప్పుడు పిల్లలు చూడండి ఫైనల్ ఎగ్జామ్స్ ముందు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అంటారు. ఆ విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒక ప్రిపరేటరీ ఎలక్షన్ లాంటివి రేపు జరగబోయే జనరల్ ఎలక్షన్స్ కి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ మండల పరిషత్తులో మేము జనసేన కలిపి పోటీ చేస్తామని చెప్పి బుచ్చయ్య చౌదరి గారు లాంటి ఒక వాళ్ళ పార్టీలో చంద్రబాబు నాయుడు కన్నా పార్టీ సభ్యత్వంలో సీనియర్ గా ఉన్నటువంటి ఆ నాయకుడితోని ఒక లీక్ ఇప్పించారు. లీక్ ఇప్పిస్తే ఆ లీక్ యొక్క రిఫ్లెక్షన్ ఎలా ఉంటది, జన సైనికులు అసలు ఎలా స్పందిస్తారు, లేదా ప్రజలు ఎలా స్పందిస్తారు, ఎలా స్వీకరిస్తారు అన్న దాన్ని బేరేజ్ వేసుకోవడానికి వాళ్ళు ఒక లీక్ వదిలేరని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా బహిర్గతం కాకపోయినా అంతర్గత పొత్తులో ఉన్నారు కాబట్టి 2019లో కూడా పవన్ కళ్యాణ్ గారు గాజువాక్ లో పోటీ చేసిన, భీమవరంలో పోటీ చేసిన ఈ రెండు చోట్లకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు. అలాగే కుప్పంలో చంద్రబాబు పోటీ చేసిన, మంగళగిరిలో లోకేష్ పోటీ చేసిన ఈ రెండు చోట్లకి పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. సో ఇవేంటంటే వాళ్ళ అంతర్గత పొత్తున్నదన్న విషయం ప్రజలకు అర్థమైంది కాబట్టి ఆ రకమైనటువంటి తీర్పు వచ్చింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మా అంచనా అయితే వీళ్ళందరి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారే. ఆబ్వియస్ గా అద్భుతమైన పరిపాలన చేసే వ్యక్తికో పళ్ళున్న చెట్టుకో రాళ్ల దెబ్బలు తగ్గడం అనేటువంటి సహజం. ఖచ్చితంగా మా అంచనా అయితే రేపు భవిష్యత్ రోజుల్లో జనసేన, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, మిగతా పక్షాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మా మీద దండెత్తారు, లేదా వీళ్ళంతా కలిసే మా మీదకి వస్తారనే విషయం మాకు తెలుసు. కాకపోతే మాకు ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదు. గతంలో కూడా మేము ఎవరితో పొత్తులు పెట్టుకోలేదు, భవిష్యత్తులో కూడా ఎవరితో పెట్టుకోం. మా పొత్తు పెట్టుకునేది ఒకే ఒకరితో. మా పొత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో, వాళ్ళ పొత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో. ఆ విధంగానే మేము ముందుకెళ్తాం. వీళ్ళు ఎవరెవరితో కలిసి నేను ఒకే ఒక ఫైనల్ విషయం చెప్తాను. మనం జరిగిన ఎలక్షన్ కూడా మనం చూసాం. నేను ఎలక్షన్ పంచాయతీ నుండి పార్లమెంట్ దాకా, మున్సిపాలిటీ నుండి అసెంబ్లీ దాకా, బై ఎలక్షన్ అయినా జనరల్ ఎలక్షన్ అయినా ప్రత్యర్థి ఎవరైనా సరే గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలు నమ్మేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, చాలా స్పష్టం. కాబట్టి వాళ్ళ పొత్తులు వాళ్ళ ఎత్తుగాళ్ళు ఏమన్నా వాళ్ళు చేసుకోవచ్చు. మాకంతా వాళ్ళ పార్టీలో ఒక చిన్న డౌట్ అండి, దీంతో సంబంధం లేదు కానీ ఒక చిన్న డౌటు. సాధారణంగా ఆ పవర్ అనేటువంటి ఆ సీట్ మీద కూర్చుంటే విక్రమార్క సింహాసనం లాగా ఆ పదాలు ఏమన్నా వస్తాయా? ఇంతకుముందు తెలుగుదేశం కూడా ఇదే మాట అనేది, 25 ఏళ్ళు మేమే సీఎం, దేంట్లో చూసినా మేమే విజయం అనేటువంటిది. ఇప్పుడు మీరు ఆ సీట్లో కూర్చోగానే అయ్యే మాటలు వస్తున్నాయి. ఆ సీటు ప్రభావం అది, లేకపోతే వేరే ఏదన్నా ఉంటుందా? ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్, సీటు ప్రభావం అంటే సీటు ప్రభావం కాదు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కుటుంబం అధికారాన్ని ఎప్పుడో చూసారు. సీటు ప్రభావం కాదు, పనిచేసేటటువంటి యొక్క వ్యక్తి శక్తి సామర్థ్యాల మీద ఉండేటటువంటి నమ్మకం. ఎస్ మీరు అన్నట్టు తప్పలేదు. కొంతమంది ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఏమైనా చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ అభిమానులకు ఉండదా? బట్ నేను అనేది ఏంటంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజల చేత ఆశీర్వాదం పొందుతామని కాకుండా మమ్మల్ని మించినోడు ఎవడూ లేడు, మేమే తోపులం, ఇక జీవితకాలం మేమే ఉంటాం అని ఆయన అన్నట్టే మీరు అంటే ఇంకా తేడా ఏముంది మీకు వాళ్ళకి? అలా కాదు సార్, నా మాట వినండి సార్, నన్ను పూర్తిగా ఉన్నానండి సార్. మేము ఏమి విక్రమార్కులమో లేదా శాశ్వత ఇదనో కాదు. ఎస్ మాకు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి? ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. ప్రజల యొక్క ఆశీర్వాదంతోనే ఏదైనా సాధ్యపడుతుంది. అదే మా ఉద్దేశం తప్పితే మేమేదో ఓవర్ కాదు సార్. ఒక మాట చెప్తున్నాను, నేనే గొప్ప అని చెప్పి విర్రవీగితే ఏదో అంటారు కదా, పొట్టోడినట పొడుగోడు కొడితే పొడుగమ్మని పోచమ్మ కొడుతుందట.
కాబట్టి అటువంటి భావజాలం మాకు ఎప్పుడు ఉండదు. మేము ఎంత ఎదిగినా సరే డౌన్ టు ఎర్త్ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ రైట్. మీరు చూడొచ్చు మొన్న. మేము డౌన్ మా టు ఎర్త్ బాధ్యత ఉండాలనే ఇంకా కోరుకున్నాం, కాకపోతే డౌన్ పనిచేసి డౌన్ డౌన్ బాధ్యత అవుతుంది, చెప్పాడు. ఎర్త్ అవుతుంది అది. రైట్ రైట్ రైట్. ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రమేష్ గారు చెప్పండి. సార్, ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో 2900 మందిని ఏకగ్రహాలు చేయటం ప్రపంచంలో ఎక్కడా లేదండి. దాదాపు నేను అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా అది లేదండి. ఇవి ఎలక్షన్లు కాదండి, సెలక్షన్ చేసుకున్నారు వాళ్ళు. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి మార్గంగా రమేష్ గారు. 2900 చెప్పండి మంది ఏకగ్రీవం అయ్యారంటే అక్కడ మీ వాళ్ళు అమ్ముడు పోయారా లేకపోతే భయపడి పారిపోయారా? కాదండి, తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుందండి, బహిష్కరిస్తున్నాం మేము ఈ దీన్ని. ఆ తర్వాత ఈ ఎన్నికలు ఏకగ్రీవాలు అయ్యాక ముందు బహిష్కరించలా మీరు? కాదండి, ఏకగ్రహాలు అయిన తర్వాత మేము బహిష్కరించాము. మా నాయకులు ఎవరన్నా తిరిగారో చెప్పండి. తర్వాత అండి నేను అన్నది ఏకగ్రీవాలు అయినాయి అంటే అక్కడ మీ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ఏమైపోయింది? ఎందుకు పోటీ చేయాలి మీ కాదండి, పార్టీకి సంబంధించిన వాళ్ళు? ఒక నిర్ణయం తీసుకున్నామండి. ఏమని అంటే మేము బహిష్కరిస్తున్నాము సార్ మీరు రమేష్ గారు దాడులు చేయటము. బోడిగుండుకి మోకాలకి ముడిపెడుతున్నారు. మీరు ఎన్నికలు బహిష్కరించింది నామినేషన్ల పర్వం అంతా పూర్తయిపోయిన తర్వాత, ఉపసంహరణల పర్వం కూడా పూర్తయిపోయిన తర్వాత మీరు బహిష్కరణ పిలిపించారు. అందుకనే మీకు ఎలక్షన్లలో బీఫామ్ ఉంది. ఆ బీఫామ్లో మీకు అక్కడ సైకిల్ గుర్తు కూడా ఉంది. మీ వాళ్ళందరికీ ఆ సైకిల్ గుర్తు ఏం తీసేయలేదు. ఇక్కడ నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే ఏకగ్రీవాలు అనేది మొదటి దశలో జరిగినాయి. ఏకగ్రీవాలు మొదటి దశలో జరిగినాయి అంటే అక్కడ జెడ్పీటీసీ దగ్గరనో ఎంపీటీసీ దగ్గరనో 40 ఏళ్ల నుండి ఉన్న మీ పార్టీ కార్యకర్తలు భయపడ్డారా, లొంగిపోయారా, అమ్ముడుపోయారా? అమ్ముడు పోలేదు, భయపడలేదండి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా లొంగిపోయారా? దాదాపు 80 లేదండి, 80 లక్షల మంది సభ్యత్వం గల ఇప్పుడు జనసేన వాళ్ళు కొత్త కుర్రోళ్ళండి, వాళ్ళని పోని భయపెట్టే ప్రయత్నం చేశారు, వాళ్ళని నిర్బంధించారంటే ఒక అర్థం ఉంటుంది. 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పోటీ చేయకపోతేనే కదా ఏకగ్రీవాలు అయ్యేది. ఎలా సాధ్యమైంది? కాదండి, ఎందుకు నిలబడలేదు మీ పార్టీ గ్రౌండ్ లో? తెలుగుదేశం పార్టీ ఒక బలమైన పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో మరి ఎందుకు ఇక్కడ బలహీనపడ్డది? అక్కడ పార్టీకి ఎవరు అప్పుడు పోయేవాళ్ళు ఎవరు? సార్ మనం తాతల నేతులు చెప్పద్దు సార్. తాతలు నేతులు తాగారు, మన మూతులు వాసన చూడమనద్దు. నేను అంటున్న పాయింట్, ఇవాళ అంత బలమైనటువంటి పార్టీ, అంత బలమైనటువంటి కార్యకర్తల గణం ఇవాళ జనసేన వాళ్ళు నిలబడ్డారే, బీజేపీ వాళ్ళు నిలబడ్డారే, కమ్యూనిస్టులు నిలబడ్డారే. మీరెందుకు అక్కడ అంటే వాళ్ళ మీద దాడులు చేసినా కూడా నిలబడ్డారు కొన్ని చోట్ల. బట్ మీరు ఏకగ్రీవానికి ఒప్పుకోవడం ఏంటి? ఎలా ఒప్పుకున్నారు? ఎందుకు ఒప్పుకున్నారు? సార్ మళ్ళీ మీరు అదే చెప్తున్నారు. ఏం మీ నాయకులు ఏమైపోయారు? మా నాయకులు ఉన్నారండి, మేము కావాలని చెప్పి. ఎందుకంటే వైసీపీ వారు చేసే దౌర్జన్యాలకు కనీసం నామినేషన్ ఇచ్చేలా, నామినేషన్ ఇస్తుంటే చిచ్చి వేశారు, దౌర్జన్యాలు చేశారు, దాడులు చేశారు, హత్యలు చేసే పరిస్థితి కూడా వచ్చింది. ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన వైసీపీ ప్రభుత్వం చేస్తుంటే సార్ ఇక్కడ నేను ఇందాక కూడా చెప్పాను రమేష్ గారు, కోడెల శివప్రసాద్ గారి హయాంలో అక్కడే బాంబులు ఇసురుకున్నాయి చూసాము. అలాగే కర్ణం బలరాం గారి హయాంలో, పరిటాల రవి గారి హయాంలో అక్కడ ఏం జరిగినాయో కూడా చూసాం. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు గొడవలు జరిగినాయి, కాకపోతే అంత దారుణాలు కాదు. కానీ ఆ రోజుల్లో నిలబడ్డారే అవతలున్న కాంగ్రెస్ ప్రత్యర్థులు. ఇన్ని ఏకగ్రీవాలు కాలేదే. ఇవాళ మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇన్ని ఏకగ్రీవాల కంటే ఎవరు కాడొదిలేశారు? ఎవరు కాడొదిలేశారు కదా సార్? 400 ఈ రోజు మేము మా కార్యకర్తలు కనీసం ఓటాడకుండా 450 ఎంపీటీసీలు గెలిచామంటే తెలుగుదేశం పార్టీ బలంగా ఉందండి. కనీసం ఒక నాయకుడు, మా అధ్యక్షుడు గాని, చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారు 450 కాదు, మీరు 850 మర్చిపోతున్నారు. ఎవరు వెళ్ళి ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. మేము 450 ఎంపీటీసీలు వచ్చినట్టే ఈ రోజు తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ. అంటే మిగతా వాళ్ళని అప్పుడు మీరు అన్యాయం చేసినట్టే కదా, అడుగుంటే కనుక ఇంకో 2000 వచ్చాయి కదా. వైసీపీ చేసే దుర్మార్గమైన దౌర్జన్యాలకు ఈ రోజు ఇలా జరిగింది. మాచర్లో రైట్, మీరు చాలా తెలివిగా అసలు విషయాన్ని మాత్రం డైవర్ట్ చేశారు. పొత్తు గురించి మాత్రం ఇప్పుడు మీరు ఎందుకు లాక్కుంటున్నారు జనసేనని అనే పదానికి ఆన్సర్ చేయట్లేదు. మళ్ళీ మీరు ఎన్నికలు జరిగిన తీరు గురించి చర్చిస్తున్నారు. హలో సార్, బుచ్చే చౌదరి గారు చెప్పినా మా పార్టీ సీనియర్ పార్టీ నాయకుడు అండి. అలాగే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఉంది.
అది ఎలా చెప్పారో బుచ్చి చౌదరి గారు తీసుకోక ముందు ఎలా చెప్పారని తెలియదండి. మేము అడుగుతాం. ఇప్పుడు కమ్యూనిస్టులు కొన్ని అదేంటి? చోట్ల గెలిచారండి, బీజేపీ కొన్ని చోట్ల ఓ. గెలిచిందండి, కాంగ్రెస్ కూడా 4 చోట్ల గెలిచింది. మేము అట్లాంటి చోట్ల అవసరం ఉంటే అందరితో మాట్లాడతాం, విపక్షాలందరినీ ఒక్కతాటి మీదకి తెస్తానంటలో తప్పులేదు. అది అర్హత కూడా ఉంటుంది, ఎందుకంటే ప్రధాన అపోజిషన్గా. అలా కాకుండా మీరు చేస్తుంది జనసేనను ఒక్కటే యువతలకు లాగుతున్నారు, వేరు చేస్తున్నారు, అవతల కూటమిని. జనసేన ఇది వ్యూహాత్మక ఎత్తుగడ కదా. సాయి గారు ఒక చిన్న విషయం చెప్తాను. జనసేన కాదండి, అన్ని ఏ పార్టీ వచ్చినా కలుపుకుంటాను, తెలుగుదేశం పార్టీ ఉందండి. అయితే అరే ఆ, ఈ రాజీవ్ ముక్కంటే గారు చెప్పారు, నేను రాజీవ్ చాలా గారు హుందాగా చెప్పిన మాట, అవునని లీకులు ఇచ్చారు. ఒప్పుకునేవాడిని. మీరు ఈ మాట కాదండి, అనలా. లీకులు ఇచ్చారు, లీకులు ఏమి ఇవ్వలేదండి. బుచ్చి చౌదరి గారు కూడా తెలుగుదేశం పట్ల సీనియర్ రైట్. నాయకుడు, ఫౌండర్ అండి కానీ తెలుగుదేశం పార్టీకి. మీరు చెప్పేది ఆయన మీకు చెప్పారంటే, అర్థమవుతుంది కదా రమేష్ గారు. బుచ్చి చౌదరి గారు నాకంటే ఎక్కువగా మీకు తెలుసు. అయితే ఇంకో ప్రజాధనాన్ని ఈ రోజు నేను అన్న పాయింట్ మీరు చెప్తున్నది వివరణ మీకు అర్థమవుతుంటే ఓకే, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కదా. మళ్ళీ మేమే గెలుస్తాం చెప్పుకోవడం Right. చేతండి. ఈ రోజు రైట్ రైట్ రైట్. రాష్ట్రంలో మళ్ళీ మనం దళితులపై మనం వేరే వైపుకి వెళ్ళొద్దండి ప్లీజ్ రమేష్ గారు. టాపిక్ డైవర్ట్ కావద్దు, ఒక్క నిమిషం దయచేసి ఆగండి. రైట్, పురుషోత్తం రెడ్డి గారు ఏమంటారు? సార్ ఇక్కడ చివరి నుంచి మాట్లాడిన రమేష్ గారి నుంచి బీజేపీ నాయకుల వరకు వద్దాం అనుకుంటున్నాను. టాపిక్లో కాకపోయినా ఏకగ్రీవాలు ఎలా జరుగుతున్నాయని, నేను చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ని. చంద్రగిరి నియోజకవర్గంలో అన్ని ఎంపీటీసీలకు అన్ని జెడ్పీటీసీలకు తెలుగుదేశం పార్టీ ఒకటికి 2 నామినేషన్లు వేసింది. సాయి గారు 1 నామినేషన్ కాదు 2 నామినేషన్లు వేశారు. సీన్ కట్ చేస్తే మొత్తం ఉపసంహరించుకున్నారు. దీంట్లో 2-3 తెలుగుదేశం పార్టీ కూడా ఏకగ్రీవమైంది. ఇంత దౌర్జన్యాలు జరిగే టైంలో అపోజిషన్ సంబంధించిన వాళ్ళు ఏకగ్రీవాలుగా అంటే అర్థం ఏంటి? ఎక్కడో ఒక చోట కన్విన్స్ చేయడమో లేకపోతే అవగాహన రావడమో జరిగితే తప్ప రాదు. చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్క చోటైనా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు అందిందా, మా తాట అన్యాయంగా డ్రాప్ చేయించేశారని ఒక చూపించమనండి. అంటే ఒక జనసేన పార్టీలో మాల్ ప్రాక్టీస్ జరిగాయనేది ఒక వాస్తవం అయితే, రెండో వాస్తవం ప్రతిపక్షం ఎక్కడో ఒక చోట చేతులు ఎత్తేసింది అనేది కూడా రెండో అంశంగా నేను చూస్తున్నాను. ఇది మొదటి విషయం. ఇక రెండో అంశం, మీరు ఈ టాపిక్ ఇక్కడ పెట్టుకున్నారంటే ఒక సంక్లిష్టత ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇప్పుడు అధికార పార్టీకి ఒక అనుకూల రాజకీయ వాతావరణం ఉంది. 2019 ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, తిరుపతి బై ఎలక్షన్ కావచ్చు, ఇవన్నిట్లోనూ 50% వాళ్ళకి ఓట్లు వస్తున్నాయి. 85 నుంచి 90% సీట్లు వస్తున్నాయి. మనకు 2019లో కూడా 50% ఓట్లు వచ్చి ఉండొచ్చు, కానీ 85% ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు వచ్చేసినాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఈ రోజు రాజకీయ వాతావరణం వాళ్ళకి అనుకూలంగా ఉంది. బట్ కొన్ని సెక్షన్స్ లో వ్యతిరేకత, అసంతృప్తి వస్తూ ఉంది, వచ్చింది కూడా. అయితే ఆ అసంతృప్తి వైసీపీని ఓడించేసి ఇంకొక పార్టీని గెలిపించే స్థాయిలో పరిపక్వతకు రాని ఈ దశలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్న నేపథ్యంలో సహజంగా ప్రతిపక్షంలో గందరగోళం వచ్చేస్తుంది. ఏ రాష్ట్రంలో అయినా సరే ఇది రాజకీయంలో ఉన్న ఒక వాస్తవికత. ఇది అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా ఉంటుంది, ప్రతిపక్షానికి డిసడ్వాంటేజ్. ఈ డిసడ్వాంటేజ్ లో ఎవరు కరెక్ట్ ప్రతిపక్షం అనేది ముందుకు వస్తుంది. కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆ పాత్రను తెలుగుదేశం పార్టీ గౌరవప్రదంగా ఒక ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన టెక్నికల్ గా కూడా చేయలేదనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక గందరగోళం తెలుగుదేశం నిర్ణయంలో ఉంది. అయితే ఇక్కడ భాజపా నాయకులు చెప్తున్న మాటల్లో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, మేము ఒక సిద్ధాంత ప్రాతిపదికనే తెలుగుదేశాన్ని చూస్తున్నామని సత్యనారాయణ గారు సీనియర్ పొలిటీషియన్ కాబట్టి దాని సిద్ధాంతాన్ని ఆపాదిస్తాను. ఎందుకంటున్నానంటే, తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఏం గొడవలు లేవు, వాళ్ళు రాహుల్ గాంధీతో కలవడం వల్ల మేము విభేదించామన్నారు. అసలు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కలవడం ఇప్పుడు కొత్త. ఉమ్మడి రాష్ట్రంలో కలిసి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు దానికి కన్వీనర్ కాదా? దేవగౌడ ప్రధానమంత్రి అయింది కాంగ్రెస్ మద్దతుతో కాదా? తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఏదో కొత్తగా కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయినట్టు, సహకరించినట్టు, అందువల్ల మేము పోయినట్టు అదేం కాదు. భారతీయ జనతా పార్టీని చంద్రబాబు నాయుడు వేరుపోవాలనుకున్నాడు. ఎన్నికల్లో అవసరాలు ఇచ్చారు. 2019కి మీకు వ్యతిరేకత వస్తుంది, మీ పని అయిపోయిందనే పేరుతో దానికి వ్యతిరేకంగా పోయినాడు. అంతే, దానికి సిద్ధాంతాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. రెండో అంశం, ఈరోజు జనసేనకు సంబంధించినంత వరకు ఇప్పుడు అన్ని పార్టీలు దాన్ని ప్రేమిస్తున్నాయి. ఇక అదే విచిత్రమైన పరిస్థితి. జనసేన బీజేపీ ప్రేమిస్తుంది, ఒక వైసీపీ తప్ప అందరూ ప్రేమిస్తున్నారు. ప్రేమిస్తున్నారంటే జనసేన ఏమనుకుంటుందంటే అది మా బలం అనుకుంటాను. ప్రపంచంలో అందరూ మమ్మల్ని ప్రేమిస్తున్నారంటే దట్ ఈజ్ మై కెపాసిటీ అనుకుంటాను. కానీ అది బలహీనతని వాళ్ళు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఎక్కువ మంది ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారంటే అది అమ్మాయి గొప్పతనం కాదు. అంటే మనం ఏమైనా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారా వీళ్ళనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీని జనసేన కలవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారంటే, జనసేన ఒక ప్రత్యామ్నాయ రాజకీయం, మేమే ఆల్టర్నేటివ్ అవుతామనే రాజకీయం చేయట్లేదు కాబట్టి కంఫర్ట్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పోయింది ఏమిటి, మద్దతు ఇస్తారు, జనసేన గారిని పక్కన అధ్యక్షుని పక్కన కూర్చొని పెట్టుకుంటారు,
కాబట్టి వాళ్ళకి సీట్లు వస్తాయి, ఓట్లు వస్తాయి, చాలు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆల్టర్నేటివ్ కావట్లేదు కదా. బీజేపీ ధైర్యం కూడా అదే. సత్యనారాయణ గారు చెప్పిన దాంట్లో క్లారిటీ ఉందంటే వాళ్ళు ఇంకా పరిపక్వతతో కూడుకున్న కమిటీలో వాళ్ళ లెవెల్ లేదు కాబట్టి, వాళ్ళకి ఓట్లు అయితే బాగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి, కానీ మాకు ఆర్గనైజ్డ్ పార్టీ కాబట్టి ఆ ఓట్లన్నీ మేము షిఫ్ట్ చేసుకునే దానికోసం పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకుంటున్నాము అని చెప్పకనే చెప్పినారు. అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకా, తెలుగుదేశానికా, వైసీపీగా ఉపయోగపడటము, నష్టం చేయడం రాజకీయాలకు పరిమితమైనంత కాలం జనసేన గారి పట్ల ఇట్లాంటి వైఖరిని ప్రదర్శిస్తారు. అది జనసేన ఎంత త్వరగా గుర్తిస్తే అది ఆ పార్టీకి అంత మంచి, లేకపోతే బలహీనపడతారు. మీకు గత ఎన్నికల్లో కూడా జనసేన ఓట్లు తగ్గినాయి గత 2019. ఇది ఈ గందరగోళం కారణం. ఇప్పుడు రాష్ట్రంలో అసలు సమస్య ఏంటి? కొన్ని ఎంపీపీలు గెలిచే చోట బహుశా జనసేనకున్న 1-2 ఓట్లు కీలకం కాబోతున్నాయి. ఆ 2-3 ఎంపీటీసీలు తెలుగుదేశానికి వేస్తే తెలుగుదేశం, వైసీపీకి వేస్తే వైసీపీ, లేదా న్యూట్రల్ అయిపోతే వైసీపీకి పోయేట్టుగా ఉంది. ఇక్కడ జనసేన ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకోకపోతే ఖచ్చితంగా జనసేనకి మరో దెబ్బ వచ్చి పడుతుంది. వాళ్ళు గమ్మున ఉండలేరు గెలిచిన వాళ్ళు, జనసేన వైసీపీ పోలేరు. కానీ తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం మెడలో తాళి కట్టేస్తారు, ప్రజలు కట్టేస్తారు, లేకపోతే వైసీపీ కట్టేస్తుంది. కాబట్టి ఇప్పుడు జనసేనకు ఒక సంక్లిష్ట పరిస్థితి వచ్చింది. ఆ కొన్ని ఎంపీపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీని వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తే బీజేపీతో పొత్తుంటే తెలుగుదేశానికి ఎట్టబోతారని విమర్శ వస్తుంది. ఒకవేళ ఇండిపెండెంట్ గా ఉంటే ఇండిపెండెంట్ గా ఉండలేరు. లోకల్ బాడీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా లోకల్ ఉన్న ప్రత్యర్థులు ఆ రాగద్వేషాల మధ్య ఇండిపెండెంట్ గా ఉండలేరు. ఇండిపెండెంట్ గా ఉండకపోతే ఒక సమస్య వస్తుంది. కాబట్టి ఈ 1-2-3 ఉంటాయి బహుశా ఇట్లాంటి సంఖ్య. బహుశా గోదావరి జిల్లాలో బొత్స చౌదరి గారు ఆ మాట అన్నారంటే దాని ఉద్దేశం అదే ఉంటుంది. కాబట్టి ఈ 2-3 చోట్ల తీసుకుపోయే నిర్ణయం జనసేనకు ఒక పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది. అది ఆ పార్టీ ఎట్లా చూస్తూ చూడాలి. రెండో అంశం, ఇక్కడ జనసేన కానీ బీజేపీ గెలుపు నేను ఎట్లా చూస్తానంటే కొన్ని చోట్ల ఇప్పుడు తిరుపతిలో సాయి గారు 6 చోట్ల బీజేపీ పోటీ చేసింది కార్పొరేట్ ఎన్నికల్లో. 3 చోట్ల 100 ఓట్లు చుట్టూ తిరిగింది సాయి గారు. 3 చోట్ల 100 ఓట్లు చుట్టూ తిరిగింది. కానీ మరో 3 చోట్ల 500, 700, 900 ఓట్లు వచ్చినాయి. బీజేపీ వాళ్ళు ఇదే చెప్తుంటారు, మాకు పెరిగిందని. తమాషా ఏంటంటే ఆ 3 చోట్ల 500, 700, 900 చోట్ల తెలుగుదేశం పోటీలో లేదు. తెలుగుదేశం పోటీ లేని చోట 500 నుంచి 900 వచ్చినాయి. తెలుగుదేశం పోటీలో ఉన్న చోటే 100 దాట్ల. అంటే బీజేపీ యొక్క రాజకీయ పరిస్థితి అది. కాబట్టి ఈ రోజు ఆ ఎంపీటీసీలు ఆడాడ గెలిచినారన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ క్రియాశీలంగా లేని చోట మన ఓట్లు ఎందుకు బీజేపీకి తెలుగుదేశం కేసి మనం ఓడిపోతాం కాబట్టి ఆ బీజేపీ వాళ్ళకి వేస్తే గెలుస్తారనే చోట గెలిచింది తప్ప ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఒక బలమైన శక్తి, తెలుగుదేశం పార్టీ ద్వితీయ స్థానంలో ఉంది. ఇట్లాంటి టైంలో జనసేన అండ్ బీజేపీ కలిసి కానీ విడివిడి కానీ ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఇట్లాంటి ఈ 2 పార్టీలకు ఉపయోగపడే రాజకీయాలు చేసినంత కాలం వీళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వీళ్ళకి స్కోప్ ఉండదు. అందుకు ఉదాహరణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సాయి గారు తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తుంది, కానీ 4 వారాల టైం కావాలంటుంది. మీరు కోర్టుకి వెళ్ళినందుకు కదా. అసలు ఎన్నికలు బహిష్కరించిన వాడికి 4 వారాల టైం, 4 వారాలు ప్రచారం చేస్తారా? ఎన్నికలు బహిష్కరించిన తర్వాత బొమ్మని ఇంట్లో కూర్చొని ప్రచారం పిలిపి ఇవ్వాలి. కానీ 4 వారాల టైం లేదు కాబట్టి రద్దు చేయండి అంటారు. తమాషా ఏంటంటే జనసేన కూడా పిటిషన్ ఇస్తుంది. అయితే జనసేన పిటిషన్ కోర్టు కొట్టేసింది. వాళ్ళు అసలు పోటీలో లేరు. పోటీ లేని వాళ్ళు ఈ 4 వారాల టైం కోరతారు. అంటే ఇక్కడ ఒక గందరగోళ రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో సంక్లిష్టతను తొలగించాలంటే తెలుగుదేశం అనుసరిస్తున్న వైఖరి ఈ రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం కాదు. మేము ప్రత్యామ్నాయం అని జనసేన అధినేత ముందుకొచ్చి ఒక క్రియాశీలకంగా వాళ్ళకన్నా ఎఫెక్టివ్ గా చేస్తే ఒక స్కోప్ అనేది జనసేనకు మాత్రం ఉంటుంది ఈ రాష్ట్రంలో. 2024 గెలవకపోవచ్చు, ఒక ఆల్టర్నేటివ్ ముందుకు వస్తుంది. కానీ జనసేన ప్రతిసారి ఇతరులకు ఉపయోగపడే రాజకీయాలు, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఒకరు నష్టం చేయడం ఇంకొక లాభం చేయడం అనే రాజకీయాలు ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి తెలియ చేస్తున్నారో చేయడం వల్ల ఖచ్చితంగా ఆ పార్టీ ఒక డిఫికల్ట్ రోల్ పోషించే పరిస్థితి వస్తా ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నంత కాలం జనసేన ఎటువంటి పరిస్థితిలో ఆల్టర్నేటివ్ కాదు. ఎందుకు కాదంటే ఈరోజు బీజేపీకి బాగా ఉన్నప్పుడే 2019లో ఆ ఫలితాలు వచ్చింది. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం చాలా చోట్ల ఒక డిసడ్వాంటేజ్ పాలిటిక్స్ లో ఉంది. ఈ డిసడ్వాంటేజ్ పాలిటిక్స్ లో ఉన్న జాతీయ పార్టీతో మీరు పొత్తు పెట్టుకునేసిన తర్వాత మీరు అటు వైసీపీకి ఇటు తెలుగుదేశంకి ప్రత్యామ్నాయం ఎట్లా ఉండగలరు? కాబట్టి జనసేన అడుగులు ఆ పార్టీని ప్రత్యామ్నాయ పార్టీగా కాకుండా ఎవరికో ఉపయోగపడే పార్టీ, ఎవరికో లబ్ధి చేకూర్చే పార్టీగా మారిపోవడం అనేది మీరు పొలిటికల్ స్టాండ్, ప్రతి స్టాండ్ లో జనసేన బలహీన పడతా ఉందనేది గమనంలో పెట్టుకోవాలి. నేను నమ్ముతున్నాను సాయి గారు, నాకు రాజకీయ అనుభవంతో పొత్తు పెట్టుకుంటున్నారంటే అది ధృతరాష్ట్ర కౌగలి. పొత్తు ఎప్పుడు రాజకీయాలు పొత్తు ఎప్పుడు ప్రేమతో పెట్టుకోరు. ఒక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారంటే వాళ్ళు నలిపేసి వాళ్ళ వెనకాల ఓట్లు దాని వెనకాల లాగేస్తారు. వామపక్షాల అనుభవం తెలుగుదేశం అదే కదా, పొత్తు పెట్టుకుని వామపక్షాలు బయలైనాయి. బీజేపీ పొత్తు పెట్టుకుని బీజేపీ బలైంది. అంటే తెలుగుదేశం తప్పని కాదు, అతను నెంబర్ 1 పార్టీగా ఉంది కాబట్టి
ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆల్టర్నేటివ్ ఎవరు కాలేరు. ఎందుకంటే అది పార్టీ నెంబర్ 1 పార్టీ వైసీపీ తర్వాత. కాబట్టి జనసేన ఇండిపెండెంట్ గా రాజకీయాలు చేస్తేనే ఆ పార్టీకి ప్రత్యామ్నాయం ఉంటుంది. లేకపోతే 2024 మీరు చెప్పినట్టు ఆ జగన్ గారి మీద ఉన్న కోపంతో ఆ ఓట్లన్నీ కూడా ఇష్టాయిష్టాలతో పక్కన పెట్టి సమీప ప్రత్యర్థి ఓటేసి జనసేన బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. హరిప్రసాద్ గారు. హరిప్రసాద్ గారు, నా మాట వినబడుతుందా? ఆయన ఆలోచన ఎలా ఉంటే ఒక సాయి గారు, హలో సాయి గారు, చెప్పండి. పురుషోత్తం గారు చెప్పిన మాటల్లో ఆయన ఆలోచనలో ఒక ధృతరాష్ట్ర కౌగిలి, తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద పార్టీతో మనం అలయన్స్లో ఉంటే మనం ఎదగలేమో అని మాట్లాడిన ఆయన ఆలోచన ఖచ్చితంగా ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాము. అటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉండదు అనుకోవడం చాలా తప్పు. పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతపరంగా పార్టీని బిల్డప్ చేస్తున్నారు కాబట్టి ఆయన ముందుకు వెళ్ళే అడుగుజాడలో ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ఎప్పుడు మా మాటల్లో కూడా చెప్పేవాళ్ళు ఒకసారి 2 ఎలక్షన్లో మనము సీఎం అయిపోవాలి అని అనుకోకూడదు. మనము మన సిద్ధాంతపరంగా పార్టీ ఎప్పుడైతే బిల్డప్ అవుతుందో అప్పుడు మనం చాలా బలంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్తామనే ఉద్దేశం కలిగిన నాయకులు మా పవన్ కళ్యాణ్ గారు. రాబో రోజుల్లో ప్రత్యామ్నాయం ఈ రోజున్న వైసీపీ ప్రభుత్వానికి ఎవరైనా ఏ పార్టీ అయినా ఉందంటే జనసేన పార్టీనే ముందుకు రాబోతుంది. మేము రోడ్ల పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్తే ప్రతి ఒక్క మండల స్థాయి నాయకులను కూడా పోలీసు వాళ్ళు ముందుగానే వచ్చి అరెస్ట్ చేయడము అదే చెప్పకనే చెబుతా ఉంది. మండల స్థాయి పంచాయతీ స్థాయిల్లో కూడా జనసేన నాయకత్వం ఉందని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తను అనుకున్న విధంగా పార్టీని నిర్మాణాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ పార్టీగానే జనసేన పార్టీ ఎదుగుతుంది. కానీ ఏదో ఒక పొత్తులతో ఉండి ఆ పొత్తుల విషయంగా మనం ముందుకెళ్ళి ఒక పార్టీ గెలవడానికో ఓడిపోవడానికో జనసేన పార్టీ లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్మాణాత్మకమైన విధిలో ముందుకెళ్తున్నారు. ఈరోజు మా డిస్ట్రిక్ట్ కమిటీలు అన్నీ కూడా ఏర్పడ్డాయి. పార్టీ ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే ఇలాంటి విషయం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాబో రోజుల్లో జనసేన పార్టీ వైపే ప్రజలు చూస్తున్నారు. ఈరోజు ఎవరైనా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతున్నారు అంటే అది జనసేన పార్టీ మాత్రమే, అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మీ ఇందాకే చెప్పాను, ప్రతి ఒక్క భవన కార్మికుల విషయం అయితే మీ నివారణ ఏవైనా కూడా ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలు చూస్తున్నారు. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎలా ఉంది, మొన్న ఎలక్షన్స్లో మీరు అన్నారు ఇందాక, తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు కలిగిన పార్టీ ఏమైంది, మీ నాయకులు ఏమయ్యారు, ఎందుకు నిలబడలేకపోయారని. మా నాయకులంతా కూడా యువకులు ఈరోజు కొత్త రకం రాజకీయాన్ని కావాలని కోరుకున్నారు. అటువంటి యువకుల్ని కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితే మినిస్టర్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు యునానిమస్ చేయమని చెప్పారంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయమని చెప్పడమే. యునానిమస్ చేయమని చెప్పడం ఒక స్టేట్మెంట్ ఒక సీఎంగా ఇచ్చారంటే మీరు ప్రజాస్వామ్యాన్ని హత్య చేయండి, మీరే మీ బలాన్ని చూపించండి అనే మాట చాలా తప్పు మాట. అది ఆయన ముఖ్యమంత్రి గారి మాటలు పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా యువకులుగా ఉండి మా వాళ్ళు వెళ్ళి నామినేషన్ వేయాలన్నా అంటే ఒక స్టేజెస్ పెట్టుకున్నారు. అంటే మొట్టమొదట బయట దౌర్జన్యం, తర్వాత పోలీసు మధ్యలో వచ్చి పోలీసు వాళ్ళ పక్క ఒత్తాసపడి ఎందుకు మీరు వెళ్ళండి అని చెప్పడం, మళ్ళీ లోపల వెళ్ళిన తర్వాత నామినేషన్ వేయాలంటే ఆ నామినేషన్ వేసే నోడల్ ఆఫీసర్ చుట్టూరు వైఎస్ఆర్సీపీ నాయకులు పెట్టుకొని నిలబడుకొని భయభ్రాంతులు చేసే విధంగా వెళ్ళి మన ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో వీళ్ళు విజయం సాధించారు తప్ప వీళ్ళు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళడం లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీ రామారావు గారు కూడా ఆ రోజు అత్యధిక మెజార్టీతో గెలిచి మళ్ళీ ఓడిపోయిన రోజులు ఉన్నాయి. ఈరోజు 151 సీట్లు వచ్చేసాయి. మేము రాబో 20 ఏళ్ళు 15 ఏళ్ళు మేమే అనుకోవడం కూడా ఖచ్చితంగా అది ఒక ఎండమావిలో నీళ్లు తాగినట్టు మాత్రమే. ప్రజలు చూస్తున్నారు ఈరోజు పరిపాలనని. ఖచ్చితంగా ఎవరైనా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసే పనులు ఎండగట్టి ముందుకొచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీనే. ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పాత్రమే. ముందు రోజులు మారాయి. ఈరోజు ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. రైట్. సత్యనారాయణ గారు ఏమంటారు? భారతీయ జనతా పార్టీ ఒకటైతే వాస్తవం, పవన్ కళ్యాణ్ గారు ఒకరితో పోతారు ఒకరితో వెళ్తారని కాదు. ఆయన నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. దాన్ని నాయకుడు ఖచ్చితంగా నిర్మాణాత్మకంగా ముందుకెళ్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలన్నీ ఏర్పడ్డాయి. రాబో రోజుల్లో
ప్రత్యామ్నాయం ఒక జనసేన మాత్రమే అని నేను చెప్తున్నాను. సరే, Right. ఇప్పుడు ఇందాక పురుషోత్తమ సత్యనారాయణ. రెడ్డి గారు ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ వారి కాంగ్రెస్తో చేశాడు. ఇప్పుడు 96లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆవేళ 161 స్థానం వచ్చి ఫ్రాక్షన్ వర్డిక్ట్ వచ్చింది. ఫ్రాక్షన్ వర్డిక్ట్ వచ్చి కాంగ్రెస్ ఒక పక్షాన బీజేపీ ఒక పక్షాన ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్కి సంబంధించిన దాంట్లో బయట నుంచి వాళ్ళ మద్దతు తీసుకుని చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆవేళ తెలుగుదేశంతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పొత్తుందనేటటువంటి భావన కాదు, బీజేపీ నిరోధించడం కోసం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెనక నుండి మద్దతు ఇచ్చింది. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితిని పొత్తుగా చూడలే. కానీ దానికి ఇటీవల కాలంలో తెలుగుదేశం 2018 తర్వాత 19 ఎన్నికల్లో తెలుగుదేశం తీసుకున్న వైఖరికి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను క్లారిఫై చేస్తాను. 2, జనసేన తోటి మాకున్నటువంటి పొత్తు పొలిటికల్ అడ్వైజరీ వాళ్ళ చైర్మన్ అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారితో మాకు జరిగినటువంటి అనేక ఈ యొక్క సమావేశాల్లో ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మేము 2 పార్టీలు కలిసే వెళ్ళాలన్నది మా యొక్క వ్యూహం. దానికి సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లోనూ మేము దీనికి సంబంధించినటువంటి కమిటీలు వేసుకుని ప్రేమఫేసిగా మేము అందరితోటి కూడా మీటింగ్లు వేసుకుని వెళ్ళడం జరిగింది. అయితే 3వది, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ క్లారిటీ లేనటువంటి సందర్భాల్లో ఎక్కడైతే ఈ యొక్క తెలుగుదేశం మీద చెప్పే ద్వితీయ తృతీయ శ్రేణి నాయకత్వాలు అక్కడ అభద్రతా భావానికి లోనైనటువంటి పరిస్థితుల్లో కొన్ని చోట్ల కలవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఇంతకు డాక్టర్ గారు చెప్పిన ఒక విషయం కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలు అక్కడ ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ప్రతిష్టతో పాటు వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా దానికి ముడిపడి ఉన్నటువంటి కారణంగా తమ నాయకుడి దగ్గర తాము ఆశించినటువంటి ఫలితాన్ని లేదా తాము ఆశించినటువంటి మెచ్చుకోలు కోసం అన్ని చోట్ల కూడా ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా చాలా దౌర్జన్యం జరిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ జరగలేదంటే దాదాపు 150, 160 కేసుల పైసలకు మేము అన్ని ప్రాంతాల నుంచి కూడా మేము ఫైల్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసులో కూడా మేము ఎఫ్ఐఆర్లు ఇచ్చినా కూడా రిజిస్టర్ చేయలే. మేము కాగితాలు పట్టుకెళ్తే లాక్కెళ్ళిన విషయాలు చూసాం, విజువల్స్ చూసాం, గొడవలు చూసాం, కొట్లాటలు చూసాం. కాబట్టే మేము ఎలక్షన్ కమిషన్ ఇది మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇమ్మని చెప్పి అడిగాం. అయితే దురదృష్టవశాత్తు ఆయన నిర్ణయం తీసుకోలేదు. కారణంగా ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఆవేళ ఏకగ్రీవం చేసేటటువంటి పరిస్థితి జరిగిందని చెప్పి కూడా చెప్పాం. ఆవేళ తెలుగుదేశం ఏకగ్రీవైనా బీజేపీ ఏ ఏకగ్రీవైనా సరే ఖచ్చితంగా అన్ని కూడా రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ జరిగింది. అయితే ఇప్పుడు మాకున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో జాతీయ రాజకీయాలకి జాతీయ పార్టీ తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాల మేరకు కొన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కొన్ని సందర్భాల్లో నష్టపోయింది. వాస్తవంగా 98లో మాకు మరి ఈ యొక్క రాష్ట్రంలో 4 పార్లమెంట్ స్థానాలను మేము కైవసం చేసుకున్నాం. ఆవేళ అమలాపురం కాకినాడ అండ్ రాజమండ్రి, కరీంనగర్ అండ్ ఈ యొక్క సికింద్రాబాద్ 4 చోట్ల నుంచి కూడా 4 అభ్యర్థులు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలను ఓడించి 19% ఓట్లతోటి ఆవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అక్కడ దేశ ప్రయోజనాల కోసం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండవలసినటువంటి ఆవశ్యకతను గుర్తించి ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చేసిన ప్రతిపాదనలు కూడా పక్కన పెట్టి ఆవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి ఆ యొక్క ఎన్నికల్లో 99లో జరిగింది. కాబట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీజేపీ తెలుగుదేశంతో పొత్తుకు అంగీకరించలే. కానీ దేశ ప్రయోజనాల కోసం జాతీయ పార్టీ తీసుకున్న నిర్ణయాల మేరకు తలొగ్గి ఆంధ్రప్రదేశ్లో మా యొక్క ఉనికి మరొకసారి మేము దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఆ రకంగా వచ్చింది. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా మా పరిస్థితి 1980 లగాయతు మీ అందరూ కూడా గుర్తుండి ఉంటుంది. 81లో ఈ యొక్క విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు 30 మంది కార్పొరేటర్లతోటి భారతదేశంలో ఇది ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ పక్షాన్ని గెలిచినటువంటి మొట్టమొదటి మున్సిపల్ పక్షం దేశంలో. అయితే 82లో తెలుగుదేశం రావటం, దానివల్ల యాంటీ ఇన్కంబెన్స్ ఫ్యాక్టర్ అంతా కూడా తెలుగుదేశానికి వెస్ట్ అయింది. ఆ రకంగా మేము ఒక సందర్భంలో 84లో మళ్ళీ తెలుగుదేశంతో కలిసి మిత్రపక్షంగా కొనసాగటం, 85లో మిత్రపక్షము, 86లో వెంకయ్యనాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులుగా అయిన తర్వాత 100 తప్పులతో షార్ట్ షీట్ పెట్టి మళ్ళీ విడిగా మేము మరి 87లో జరిగినటువంటి స్థానిక సంస్థలు విడిగా పోటీ చేయటం, 89లో మళ్ళీ వీపీ సింగ్ బయటకు వచ్చిన తర్వాత దేశ ప్రయోజనాల కోసం వామపక్షాలు ఒక పక్క బీజేపీతో కలిసి మేము పనిచేయటం. ఏపీ స్టేట్లో బీజేపీ చేసిన త్యాగాలు బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలే. మాకు రాజకీయంగా కేంద్ర పార్టీ తీసుకున్నటువంటి కేంద్ర స్థాయిలో మాకు ఉన్నటువంటి ఇబ్బందుల మేరకు ఏపీ స్టేట్లో ప్రజలు ఆదరించిన కొన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి. అయితే వాళ్ళు ఏపీ స్టేట్లో కేవలం బీజేపీని టార్గెట్ చేస్తుంది, వైసీపీ టార్గెట్ చేసినా, ఇటు తెలుగుదేశం టార్గెట్ చేసినా, వామపక్షాలు టార్గెట్ చేసినా, అన్నిటికీ కూడా ప్రత్యేక హోదా కింద పెట్టినా లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టినా ఇవన్నీ కూడా చెప్తే తప్ప ఈ రాష్ట్రంలో స్థూలంగా జరిగే అభివృద్ధి గురించి ఎవరో మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళ కోస్టల్ క్యారిడార్ హైవే కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి 42% వరకు నిధులు పెంచి పంచాయతీల్లో ఇచ్చేటువంటి నిధులు కానీ 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ ఫుట్ ఫర్ వర్క్ కానీ అన్ని
అన్ని కూడా టోటల్ గా పొత్తుల పాయింట్ దగ్గర వచ్చిన కన్ఫైన్ అవుతాం. వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా పక్క డిబేట్ అవుతున్నాయి. కేవలం ఒక బీజేపీ యొక్క ప్రతిష్ట బసగబారేటటువంటి ప్రయత్నం చేసే ఈ యొక్క స్థితే ఇవాళ కూడా తాజాగా ఆడేది కూడా ఇది మైండ్ గేమే. ఈ మైండ్ గేమ్ లోనే జనసేన అనేటటువంటి మాట ఒక క్రెడిబుల్ కలిగినటువంటి లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారితో మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడాడు కాబట్టి వాళ్ళు మీరు ఈ టాపిక్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో జనసేన తన అంగీకారంతో అంటున్నారా లేదా తన ప్రమేయం లేకుండా అంటున్నారా, దీని మీద జనసేన పరిస్థితి ఏంటి, తెలుగుదేశం పరిస్థితి ఏంటి, మీరు ఏమనుకుంటున్నారనే టాపిక్ ఈ రోజు మీరు ప్రధానంగా రేస్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి రాజకీయ వ్యూహాత్మకంగా ఇప్పటి వరకు నాకున్న సమాచారం బట్టి నేను కూడా కోర్ కమిటీలో సభ్యుడై ఉన్న కారణంగా జనసేనకి మాకే టైప్ ఉంటుంది, మేము ఇరువురులో కలిసి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఒక అనార్గనైజ్డ్ పార్టీలో అక్కడ తాత్కాలికంగా ఉన్నటువంటి పరిస్థితులు బట్టి దాన్ని బట్టి అక్కడక్కడ చెదురుమతుగా జరుగుతున్నాయి. దీన్ని పెద్ద మేము సీరియస్గా తీసుకొని మళ్ళీ మేము స్ట్రీమ్ లైన్లో తీసుకొస్తాం. తిరిగి జనసేన బీజేపీ యొక్క సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం. మేము భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా యొక్క ప్రయత్నాలు మేము పూర్తిగా చేసి ప్రజల యొక్క మన్నను పొంది తిరిగి మళ్ళీ మేము అధికారంలో రావడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారానే తెలియజేస్తాం. రైట్, రమేష్ గారు ఏదో చెప్తున్నారు. గత 6 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో దౌర్జన్యాలు దుర్మార్గంగా చేసి ఏదో సెలక్షన్లు చేసుకుని అది ఎలక్షన్లని అది బలుపని అనుకోవడం వైసీపీ వారికి తగదు. ఈ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి మళ్ళీ రమేష్ గారు మీరేదో రాసుకొచ్చిన పాయింట్లన్నీ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్టున్నారు. టాపిక్ ఒకటైతే మళ్ళీ మీరు ప్రభుత్వ పాలన గురించి చర్చ విడిగా చేద్దాం. అవి చాలా సార్లు చేసాం. ఇప్పుడు ఇవాళ పొత్తుల గురించి మన డిబేట్ కాదంటలేదు. పొత్తుల గురించి ఏంటంటే నేను చెప్పేది పురుషోత్తం గారు ఏమన్నారంటే అక్కడ గెలిచాము అని అంటున్నారు, వాళ్ళు చేతులు చేశారన్నారు. అది కరెక్ట్ కాదని. రెండు వచ్చేసి మేము చేతులు చేయలేదు, మాది తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ, ఎవరికి భయపడలేదు. బస్సుల్లో మదనపల్లి నుంచి తిరుపతికి జనాలను తోలి వాళ్ళతో ఓట్లు వేయించి ఇంత దుర్మార్గమైన పని చేశారంటే మీరు మీడియా వాళ్ళే చాలా చాలా యొక్క ప్లేసుల్లో వెళ్ళి చూశారు. టాపిక్ అప్పుడే వాటి మీద చర్చలు జరిపాం, వాళ్ళతో కూడా మాట్లాడాము ఆ రోజున. మళ్ళీ మనం డైవర్ట్ అవుతున్నది పొత్తు దగ్గర నుంచి వేరే వైపు వెళ్తున్నాం. దాడులు చేసి కనీసం నామినేషన్ ఒక్క నిమిషం, టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం. మనం ఎప్పుడైనా సరే అసలు చర్చ నుంచి పక్కకి ఎప్పుడు వెళ్తామంటే అసలు అంశం మీద మాట్లాడలేనప్పుడు. ఎంత దుర్మార్గమైన విషయం చెప్పండి రమేష్ గారు. అలాగే బీజేపీ రమేష్ గారు చిన్న మనవి సార్, బీజేపీ వారికి చిన్న మనవి సార్, స్టీల్ ప్లాంట్ ను కాపాడండి. కార్మికులు చాలా పేదవాళ్ళు ఉన్నారు. రమేష్ గారు మళ్ళీ నేను అదే అంటున్నాను సార్, అసలు ఈ చర్చకి దానికి ఏమన్నా సంబంధం ఉందా? మనం ఏది మాట్లాడాలో ఏదన్నా మాట్లాడాలని మన మనసులో ఉన్నవన్నీ టీవీ దగ్గరకు వచ్చినప్పుడు గబగబా మాట్లాడేసేస్తామంటే చర్చ ఎందుకు సార్? అప్పుడు ఉపన్యాసాల కార్యక్రమం ఒకటి పెట్టుకుందాం, అప్పుడు మాట్లాడుకుందాం. ఉపయోగం కాదు కదా. మనం కన్ఫైన్ అవ్వాల్సింది డిబేట్కి. ఏదో ఒకటి మనం మాట్లాడాలి, మన మనసులో ఏదో ఉందనుకుంటే ఇప్పుడు ఆయనకు వాళ్ళ ఇంట్లో ఉన్నదో లేకపోతే ఇంకోటో ఆయనకు ఉంటాయి. అందరూ మాట్లాడుకుంటే ఇంకా చర్చించుకోవడం ఏంటి? జనాలు చూసేది ఏంది? ఇంకా చెడగొట్టుకోవద్దు. రైట్ రాజీవ్ గారు, రైట్ రాజీవ్ గారు, ఈవేళ ఈ పొత్తులకి సంబంధించిన అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి సిపిఎం మీతో అనుబంధంగా లేకపోయినా కలిసి పనిచేస్తుంది, సిపిఐ ప్రస్తుతానికి తెలుగుదేశంతో అనుబంధంగా లేకపోయినా కలిసి పనిచేస్తుంది, భారతీయ జనతా పార్టీ జనసేన అధికారికంగా కలిసిపోతున్నాయి. ఈ రాబోయేటువంటి రోజులలో ఇలాగే ఒక ఫిక్స్డ్గా మీరు వాళ్ళు కూడా అట్లాగా అయ్యేటువంటి అవకాశం ఏదన్నా ఉంటుందా? మీరు సిపిఎంతో పొత్తేమి ఉండబోదు అని చెప్తారా? నాకున్నటువంటి ఇప్పటి సమాచారం వరకు, అదేవిధంగా గతంలో మేము ఎన్నికల సమయంలో చూసినటువంటి అనేక సందర్భాల్లో కూడా నాకు తెలిసి 99.99% మేము ఎవరితో పొత్తులో వెళ్ళమండి. సిపిఎం కానీ ఇంకో పార్టీ కానీ మేము సింగిల్ గానే ఎలక్షన్స్ వెళ్తాం, సింగిల్ గానే మమ్మల్ని ప్రజలు విశ్వసించారు, సింగిల్ గానే మేము పరిపాలన చేస్తాం. రేపు ఉదయం మేము వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా సింగిల్ గానే వెళ్తాం. కానీ ఖచ్చితంగా వీళ్ళంతా మమ్మల్ని మేము ఒక మంచి బలమైనటువంటి పార్టీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక బలమైనటువంటి పార్టీని ఎదుర్కోవడానికి ఏముంటుంది అంటే, శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నటువంటి సామెత ప్రకారం మమ్మల్ని ఒక శత్రువుగా చూసేటటువంటి తోటి రాజకీయ పార్టీలు అంటే, రాజకీయంగా వ్యక్తిగతంగా మాకు కక్ష కార్పణ్యాలు లేవనుకోండి, వాళ్ళకి మాకు ఏమి ఆశ తగాదాలు కక్షల కార్పణ్యాలు లేవు. మా పార్టీ యొక్క అభిప్రాయాలను ప్రతిబింబించే వేదిక
మీ డిబేట్లు, మీ ప్రైమ్ లైన్ ఛానల్. సో ఆ రకంగా రాజకీయంగా ఖచ్చితంగా మాకు శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కలిసి కొంచెం బలంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉండేటువంటి ధోరణిలో వాళ్ళ పొత్తుల్లో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. మేమైతే ఒక్క పాయింట్ చెప్పండి. భవిష్యత్తులో మా నాయకులు ఏదైతే తీసుకుంటే దానికి అనుగుణంగా ఉండక ఒక్క తప్పదు. పాయింట్ బట్ యాజ్ ఆఫ్ 2009 టైంలో మీరు పార్టీ పెట్టుకొచ్చింది. అప్పటి నుండి చూసుకుంటే 2014లో మీరు దెబ్బతినడానికి కారణం ఏంటంటే జనసేన, భారతీయ జనతా పార్టీ ఆ రోజున తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం, అంటే అదొక కూటమిగా ఉండటం. సరే, అప్పట్లో మీరు ప్రతిపక్షమే కాబట్టి మీ మీద ఉండేటువంటి వ్యతిరేకత తక్కువ కాబట్టి 1.5% తేడాతో మీరు ప్రతిపక్షానికి వెళ్ళారు, వాళ్ళు అధికార పక్షంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సరే, మీ దృష్టిలో మీరు చేసే సంక్షేమం అద్భుతంగా ఉండొచ్చు, సేమ్ టైం మీరు చేసే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇష్యూస్ కావచ్చు, లేకపోతే పాలనా విధానము, అభివృద్ధికి సంబంధించిన అంశాలు, రోడ్లు, ఇట్లాంటివన్నీ ఒక వ్యతిరేకత ప్రభుత్వం ఎవరున్నా సరే ఆటోమేటిక్గా వ్యతిరేకత ప్రారంభమవుతుంది. ప్లీజ్ డైవర్ట్ కావద్దు, ప్లీజ్ ఒక్క నిమిషం. ఇక్కడ ఇవాళ రోజున ప్రభుత్వ వ్యతిరేకత ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ వ్యతిరేకత ఈ విధంగా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ ముగ్గురు కనుక పొత్తు పెట్టుకుంటే మీరు దెబ్బతినరా? సాయి గారు, మీరు ఇందాక ఈ చర్చలో భాగంగా మీరు స్ట్రైట్ పాయింట్ గా మీరు అడిగింది ఏంటంటే 2024 గురించి నేను మాట్లాడలేదు, ప్రస్తుతం ఉన్నటువంటి మండల పరిషత్కు సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడుతున్నాను, మీరే అన్నారు. ప్రస్తుతం యాజ్ ఆఫ్ టుడే అనేది ప్రస్తావించారు. ఆ పాయింట్ అయిపోయింది, అందుకని నెక్స్ట్ దాని గురించి మాట్లాడుతుంది. అందుకే ఓకే, మీరే 24 గురించి అడుగుతున్నారు. సో 2024 లో మీరు ఎవరితో పొత్తు వెళ్తారనేటువంటి ఇట్స్ లాంగ్ వే టాక్. అంటే ఇంకా చాలా ఒక 2.5 ఏళ్ళు గడవాలి, రాజకీయ పరిస్థితులు, సమీకరణాలు. యాజ్ ఆఫ్ టుడే అయితే మేము ఏ పార్టీతోని పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళేటువంటి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మా పరిపాలన మీద మాకు కాస్త నమ్మకం ఉంది. బట్ ఖచ్చితంగా విశ్లేషక పాత్ర పోషిస్తున్నటువంటి మీ మీడియా వారి వర్గాలు కాస్త వ్యతిరేకత వస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా దాన్ని మేము సవరించుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. తర్వాత అప్పటి రాజకీయ పరిణామాలు కానీ, అప్పటి రాజకీయ అవసరాల దృష్ట్యా కానీ ఏ విధమైనటువంటి అడిగైనా ఖచ్చితంగా రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ఏమంటారంటే ఒక ఆలోచనలు అప్పటికప్పుడు తీసుకునేటువంటి కొన్ని రాజకీయ నిర్ణయాలు ఉంటే వాటి మీద ఆధారపడి ఉంటారు తప్ప ఇప్పుడే దాని గురించి మాట్లాడడం అనేటువంటిది అంత సబబు కాదు నా వ్యక్తిగతంగా నాకైతే అనిపిస్తా ఉంది. రెండవది, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, 2014 మేము దెబ్బతిన్నాం. 2014 మేము దెబ్బతిన్నాం. దానికి ఒక భయంకరమైనటువంటి మోడీ గారి వేరు, అదేవిధంగా పవర్ స్టార్ గారికి ఉండేటువంటి ఆ ఫిలిం క్రేజ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి సీనియారిటీ, కొత్త ముఖ్యమంత్రి, ఆయన ఏదో చేస్తున్నటువంటి ఆలోచన, ఈ ముగ్గురు కలిపి వచ్చిన తర్వాత ప్రజలు ఒకసారి ముగ్గురిని చూశారు. ఖచ్చితంగా చూసిన తర్వాత లేదు వీళ్ళకన్నా జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ అనుకుని మాకు అవకాశం ఇచ్చారు. మేము చాలా బాగా చేస్తామని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మేము చేసామా లేదా అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రజా తీర్పులోనే బయటపడుతుంది. వాస్తవంగా మీరు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్నింటిలో బయటపడింది. సో దీని మీద ఏం బురద జల్లినా మళ్ళీ 24 అనేటువంటి ప్రజాక్షేత్రంలోనే వెళ్తాం. ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పు అనుగుణంగానే ఏ రాజకీయ పార్టీ అయినా ఎంత ప్రపంచానికి జయించినటువంటి వీరుడైనా ప్రజల యొక్క నిర్ణయానికి ఇప్పుడు పెట్టండి ఎన్నికలు ఇప్పుడు పెట్టండి నోటా అనేది ఉన్నా కూడా మీరు హరిప్రసాద్ గారు ప్రజా తీర్పు ఎక్కడున్నారని ప్రజలు చేస్తారు. 1000 మంది ఓట్లలో 50 మంది మీకు అగెనిస్ట్ గా వేరే పార్టీకి వేయచ్చు. ఆ అవకాశం ఎక్కడ ఇస్తున్నారు మీరు? మీ దౌర్జన్యం ప్రజలు చూడలేదనుకుంటారా? మీడియా చూడలేదనుకుంటారా? లేకపోతే ఎవరు చూడలేదనుకుంటారు? మీరు చిత్తూరు జిల్లాలో ఎక్కడ దౌర్జన్యం జరగలేదు. నామినేషన్ వేసే దగ్గర వాళ్ళ దగ్గర పేపర్లు పెంచుకొని పరిగెత్తలేదా? ఏంటి మాట్లాడారు? ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది? ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అని మీరు అనుకుంటారు, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం లేదని ప్రజలు అనుకుంటారు. అసలు ఏంటి మాట్లాడారు? ప్రజాస్వామ్యం ఎంపీ ఎలక్షన్ లో దౌర్జన్యము, నామినేషన్ తిప్పికోవడము, మనకేమైనా ప్రాబ్లం వస్తే పోలీసుల దగ్గర మన బాధ చెప్పుకోవాలి. అటువంటిది పోలీసులతో పాటు రాజకీయ నాయకులు వెళ్ళి మా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల్లో మీరు విత్డ్రా చేసుకుంటారు. ప్రజాస్వామ్యం ఉందని మీరు అనుకుంటున్నారు. రమేష్ గారు, హరిప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, మధ్యలో మీరు ఏదేదో మాట్లాడేస్తున్నారు. అనుకోవడం ఆయన మాట్లాడండి, హరిప్రసాద్ గారిని నియంత పాలన జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. అయిపోయిందా? అయిపోయింది కదా. హరిప్రసాద్ గారు గురించి మాట్లాడుతున్నారు మీరు. నేను చెప్తాను, మీరు వినండి, ఓపిక వినండి, ఒక నిమిషం ఆగండి. హరిప్రసాద్ గారికైనా రమేష్ గారికైనా నోటాకు ఓట్లేదా?
ఎలాగ మీరు యునానిమస్ అంటున్నారు? ఏం మాట్లాడుతున్నారండి? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హత్య చేసిన ఘనత ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదంటే అది ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. నేను చాలా క్లియర్ చెప్తున్నాను. ప్రజలకు ఓటెక్కే రమేష్ గారు, హరిప్రసాద్ గారు, మీరిద్దరూ ఒకేసారి మాట్లాడుతూ ఉంటే ఎవరికి అర్థం మాకు కావట్లేదు. ఓటేసే హక్కుని ఈ యొక్క ఎమ్మెల్యే Right. మంత్రులు ఎలా తీసేస్తారు? వాళ్ళు యునానిమస్ ఎలా ప్రకటిస్తారు? దౌర్జన్యం ఎలా చేస్తారు? ప్రజలు మాట్లాడతారు. ఫస్ట్ మీరు ప్రజల్లోకి వెళ్ళండి. మీరు 150 సీట్లు వచ్చాయని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఒక్కసారి ప్రజల్లోని మాకు ఓటేసే హక్కు తీసేసేదానికి ఈ ఎమ్మెల్యేలు, ఈ మినిస్టర్లు ఎవరని అడుగుతున్నారు ప్రజలు. ఓటేసే హక్కు ప్రతి ఒక్క ప్రజాస్వామ్యం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఉంటుంది. అటువంటి ఓటు హక్కును హరించిన మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? ప్రజాస్వామ్యం గురించి ప్రజలు మాట్లాడుతున్నారు. ఎక్కడున్నారు ప్రజలు? ఒకసారి వస్తే తెలుస్తాయి. అట్లే పల్లెల్లో పోయి అడగండి. మాకు ఓటేసే హక్కును ఈ యొక్క ఎమ్మెల్యే, హరిప్రసాద్ గారు, రమేష్ గారు ఒక నిమిషం మీరు ఆగుతారా? యునానిమస్ ఎలా హరిప్రసాద్ గారు, మీ ఇద్దరు చెప్పాల్సింది చెప్పారు కదా, అటు వెర్షన్ వింటారా? రైట్, చెప్పండి రాజీవ్ గారు. 2 నిమిషాలు ఇచ్చండి, ఆయన మధ్యలో రావద్దానండి. రమేష్ గారికైనా డాక్టర్ హరిప్రసాద్ గారికైనా తోటి ప్యానలిస్ట్ గా మనం ఉన్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు మీరు మాట్లాడని చెప్పి నేను మౌనంగా ఉన్నానంటే అది మీ అభిప్రాయం నేను అంగీకరించినట్టు కాదు, మీరు సత్యాలు వల్లివేస్తున్నట్టు కాదు. తోటి ప్యానలిస్ట్ గా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను, అంతవరకే. నా అభిప్రాయాన్ని కూడా గౌరవించండి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, ఖచ్చితంగా ఏమీ లేనటువంటి మీ పార్టీయే సొంతంగా ఒక దగ్గర 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన మీ నాయకుడు, పట్టుమని ఒక ఎమ్మెల్యేని కూడా గెలుచుకొని నిలబెట్టుకునే మీ నాయకుడు, మీ పార్టీయే. మీరే మేము ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రానికి, మేమే రేపు కాబోయే ముఖ్యమంత్రి అని మీరే అంతంత ఎత్తులు ఎగురుతుంటే, 151 సీట్లు వచ్చిన మేము, 23 మంది ఎంపీలు గెలిచిన మేము, రాజ్యసభలోని పంచాయతీలోని ఎంత ఉవ్వెత్తున ఉన్నటువంటి మా పార్టీ, మరి మేము ఎంత ఎగరాలండి? ఈ ఎగరడాలు తగ్గించండి సార్. ఎగిరితే ఎంతెంత ఎగిరితే అంతంత కింద పడతారు. కాబట్టి ఇందాక సాయి గారు కూడా ఒక మాట అన్నారు, ఖచ్చితంగా ఎవరైనా మనం డౌన్ టు ఎర్త్ ఉండాలి. మేము ప్రజాస్వామ్య బద్ధంగా గెలిచామా, లేదు అంటే మీకులాగా నాటకాలు ఆడి గెలిచామా అన్నది ప్రజలకు తెలుసు. ఎందుకు ఊరికే మీరు మాట్లాడతారు? ఎక్కడా పట్టుమని మీకు డిపాజిట్లు రాలేదు. ఎన్ని వచ్చినాయండి? మీకు ఎన్నిట్లో మీరు పోటీ చేశారు? ఎన్ని సీట్లు వచ్చినాయి? ఎన్ని ఓట్లు వచ్చినాయి? మీరు కూడా మాట్లాడమే. గెలిచినా ఓడిపోయినా నియోజకవర్గానికి 2 వారాలకు ఒకసారి వస్తారని చెప్పిన మీ నాయకుడు అంత స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరుగుతుంటే ఎక్కడ దాక్కున్నాడు? సినిమాలు చేసుకోవడానికి టైం మీ నాయకుడు స్టీల్ ప్లాంట్ ఉద్యమం మళ్ళీ సాయి గారు నేను టాపిక్ డైవర్ట్ అయిపోయిన అంటారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్ప బాధ్యత కాబట్టి చెప్తున్నాను, కానీ లేదంటే ఇప్పుడు ఆ టాపిక్ నేను తేను. ఖచ్చితంగా ముసుగు దొంగలు మీరందరూ కూడా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో చేసేయాలనుకుని ఒకళ్ళు కలిసిపోయి పొత్తుల పేరుతో కడుపులో కత్తులు పెట్టుకునే వ్యక్తులు మీరంతా. కాబట్టి మీ పొత్తులతో మీరు ఎలా ఉంటారో ఉండండి, మాకు అనవసరం. మాకైతే ప్రజలతో మా పొత్తు, ప్రజలే మాకు విజయాన్ని అందిస్తారు. మీకు మళ్ళీ ఓటమి ఖాయం. 24లో కూడా ఎక్కువ అక్కర్లేదు, 10 సీట్లు తెచ్చుకోండి చాలు. మీకు 10 ఈ రోజు ఆన్ రికార్డ్ చెప్తున్నారు, 10 సీట్లు జనసేన తెచ్చుకుంటే సూపర్ అండి. ఇంకా 10 సీట్లు కదా పట్టుమని మీ నాయకుడు కూడా ఎక్కడికి వెళ్ళలేడు. మీరు మాట్లాడతారు మళ్ళీ వేదికల్లో. రైట్, సత్యనారాయణ గారు. ఇప్పుడు ఓవరాల్ గా ఈ ఏపీ స్టేట్ లో ఈ ఓవరాల్ గా అంటే నేను అనేది ఇవాల్టి పాయింట్ తో బిగిన్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ సిస్టమ్ ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది 2024కి వచ్చేటప్పటికి? మూవ్ అవుతారా? ఎందుకంటే క్రిందసారి అనౌన్స్మెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు మీరు ఇచ్చింది 2024 ఎన్నికలకి కలిసి వెళ్ళబోతున్నాం, పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అన్నటువంటిది. అదే పాయింట్ కంటిన్యూ అవబోతుందా? ఇప్పుడు ఒక్క పాయింట్ ఏంటంటే, పొత్తులు అనేవి అవసరాలు బట్టి ఏర్పడతాయి తప్ప సిద్ధాంతాలు బట్టి తాత్కాలికంగా జరిగినప్పటికీ కూడా ఖచ్చితంగా రాజకీయ అవసరాలే పొత్తులు ఏర్పడతాయి ఎవరికైనా. పాయింట్ నెంబర్ 2, శత్రువు యొక్క బలాన్ని బట్టి కూడా పొత్తులు కొన్ని సందర్భాల్లో చూడండి. 1960-70 దశకాల్లో వామపక్షాలు బీజేపీ కలిపి, అంటే జనసంఘ, ఆనాటి జనసంఘ కూడా కాంగ్రెస్ అవినీతి సిద్ధాంతం కంటే ప్రమాదకరమైందని భావించినప్పుడు వాళ్ళు కూడా కలిసి అక్కడ కొన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన దాఖలాలు. వైసీపీ యొక్క అరాచకాలు బాగా పెరిగిపోతున్నాయి, వైసీపీ వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది, ముప్పు వస్తుంది అనేటటువంటి భావన బాగా నిర్మాణం అయినప్పుడు ప్రజలు ఏమంటారంటే వీటన్నిటికీ కూడా అతీతంగా వీళ్ళంతా కలిసి పోటీ చేయాలనేటటువంటి యోచన కూడా ప్రజల నుంచి కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సూచనలు, సలహాలు వస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో జరిగేటటువంటి ఈ 2.5 సంవత్సరాల్లో వచ్చేటటువంటి మార్పుని ఎవరో కూడా ఇప్పుడు తటస్థంగా ఇప్పటికి ఊహించడం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభించబడింది. ఈ ప్రభుత్వ వ్యతిరేకతను తెలుగుదేశం క్యాష్ చేసుకోవాలని తెలుగుదేశం ఒక పక్క,
జనసేన బీజేపీలు క్యాష్ చేసుకోవాలని మేము ఈ రాజకీయ శూన్యతలో ప్రవేశించాలని మేము మా పక్షాలు మోహరిస్తూ ఉన్నాం. ఈ మోహరించేటటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో మాకు వచ్చినటువంటి అనుభవం ఏంటంటే, ఇంకా స్థానికంగా జనసేన యొక్క సంస్థాగత నిర్మాణము, బీజేపీకి సంబంధించినటువంటి గ్రామ స్థాయి వరకు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి సరిగ్గా తీసుకుని వెళ్ళి మేమే అసలైన ప్రత్యామ్నాయం అని చెప్పేటటువంటి ప్రయత్నం చేసే అవసరం ఈ పార్టీలపై ప్రధానంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిని చూపించినప్పుడు ఇవాళ ఏపీ స్టేట్కి ఉన్నటువంటి పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఉంటే రెండో పక్క క్యాండిడేట్ ఏంటనేసరికి అక్కడ ఆ క్యాండిడేట్కి సంబంధించిన విచ్ఛిన్నత వచ్చింది. తెలుగుదేశం నుంచి నారా లోకేష్ గారిని తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేయటం, లోకేష్ గారికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఆ పార్టీలోనే చాలా మంది వ్యతిరేకిస్తాం, బీజేపీ కేవలం సిద్ధాంతం ఆధారంగా ఉంటుంది తప్ప వ్యక్తి అనే పర్సనాలిటీ లేకపోవడం, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వ్యక్తి ఆధారమే చాలా ప్రధానంగా ఇక్కడ కొంత నడిచేటటువంటి అవకాశం ఉంది. రాజశేఖర రెడ్డి అని, ఎన్టీ రామారావు అయినా, అంతకుముందు ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభావం అయినా వ్యక్తిగతంగా ఏపీ స్టేట్లో పర్సనాలిటీని అధికారంగా తీసుకున్నాయి. దక్షిణ భారతదేశంలో ఒక తమిళనాడులోను ఆంధ్రాలోను ఈ రకమైనటువంటి పర్సనాలిటీస్ ఆధారంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రాజకీయాలతో పాటు ముడి వేసుకుని ఇక్కడ గెలుపు గుర్రాన్ని ఎంపిక చేసుకుని దానికి సంబంధించినటువంటి వ్యూహంతో వెళ్ళగలిగినప్పుడే ఈ యొక్క 2024 నాటి టార్గెట్లు మేము పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం ఉంటుంది. దీనికి తోడు కేంద్రం నుంచి బీజేపీ యొక్క 10 సంవత్సరాల పాలన నాటికి ఎంతైతే పూర్తవుతుందో దానికి సంబంధించినటువంటి దాన్ని కూడా అడిషనల్ బోనస్ తీసుకుని ఏపీ స్టేట్లో నీవు చేసినటువంటి డెవలప్మెంట్ కూడా చూపిస్తూ ఈ రకంగా మేము ఎదరికెళ్ళేటువంటి యోచనతో ఆనాడు ఉమ్మడి అభ్యర్థిగా మరి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ఆ కమిటీగా వాళ్ళ తిరుపతి జరిగినటువంటి ప్లాట్ఫామ్ మీద ఆయన డిక్లేర్ చేసి ఎదరికెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ సమీకరణాలు చేసేటటువంటి ప్రయత్నం మేము అంతా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైట్. ఫైనల్గా పురుషోత్తం రెడ్డి గారు, 2-3 అంశాలు ఏంటంటే, ఇప్పుడు జనసేనకి 2 ప్రధాన సవాళ్ళు వస్తాయి ఈ సందర్భంగా. ఎందుకంటే కొన్ని చోట్ల నేను ప్రస్తావించినట్టు వారి యొక్క ఎంపీటీసీలు ఎవరైతే గెలిచారో కొన్ని చోట్ల వాళ్ళు ఎంపీపీని డిసైడ్ ఫ్యాక్టర్గా మారబోతున్నారు. కొన్ని ఎంపీపీలు అక్కడ అనివార్యంగా జనసేన ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకోక తప్పదు. న్యూట్రల్గా అయితే ఉండలేరు కదా. కాబట్టి ఇప్పుడు అటు బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి వాళ్ళు పేచీ లేదు, ఎందుకంటే వాళ్ళు మిత్రపక్షం. కానీ వైసీపీకి మద్దతు లేరు, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలంటే మీరు వాళ్ళతో ఉన్నారు కదా అనే సమస్య ముందుకు వస్తుంది. దీన్ని ఎట్టా ఎదుర్కొంటుంది జనసేన అనేది ఒక ప్రాక్టికల్గా వచ్చిన సమస్య. దీన్ని చూడాలి. అయితే నాకున్న అవగాహన, హరిప్రసాద్ గారు అంగీకరించకపోవచ్చు కానీ జనసేన శ్రేణులు తెలుగుదేశంతో మింగిల్ అవుతున్నట్టుగా బీజేపీతో మింగిల్ కావట్లేదు. కారణాలు ఏమైనా కావచ్చు. ఎందుకంటే జాతీయ పార్టీలో ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ క్యాంపెయిన్, స్టార్ పర్సనాలిటీ, అంటే ఇమేజిబుల్, అంటే వ్యక్తే, దానికి పార్టీ ఉండదు, వ్యక్తే. అట్లాంటి వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం జాతీయ పార్టీలో చాలా కష్టం. జాతీయ పార్టీ ఎట్లుంటాయి, ఇప్పుడు తిరుపతిలో ఎమ్మెల్యేలు జరిగినప్పుడు బీజేపీ అని చెప్పింది మా ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారని మోడీ గారు చెప్పినట్టుగా సౌమ్యరాజు గారు చెప్పేశారు. కారణం ఏంటంటే తిరుపతిలో వాళ్ళ ఓట్లు కావాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు అడిగారు అప్పటికి జనసేన అభ్యర్థి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని, సత్యనారాయణ గారిని ఒప్పుకోమనండి, ఇప్పుడు ఇది మా రాష్ట్ర అవగాహన ఒప్పుకోరు, మళ్ళీ చూస్తూ ఉంటారు. అంటే వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం జాతీయ పార్టీల్లో చాలా కష్టం. వ్యక్తి యొక్క ప్రాధాన్యత జనసేనకు ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని కంఫర్టబుల్ జోన్ గా ఉంటున్నారు. కాబట్టి తెలుగుదేశం శ్రేణులతో మింగిల్ అవుతున్నట్టుగా అదే కారణాలు ఇచ్చా వాళ్ళు ఇప్పుడు జనసేన సైనికులందరూ కూడా జగన్ ని అవుట్ రైట్ వ్యతిరేకిస్తారు, అనేక కారణాలు ఇచ్చా. కానీ బీజేపీతో ఒక చిన్న ఆరోపణ కాదు, కానీ బీజేపీ కొంత వైసీపీతో కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉందనే ప్రచారం అయితే ఉంది కదా రాష్ట్రంలో. ఇది కూడా జనసేనకు అన్కంఫర్టబుల్ పరిస్థితి రాష్ట్రంలో ఉంటుంది. ఆ రీత్యా చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ దీనికి గాలం వేసింది. అంటే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్న శ్రేణులు బీజేపీతో కంఫర్టబుల్ పాలిటిక్స్ చేయడానికి కొంత సస్పెషన్ గురవుతున్న నేపథ్యంలో ఇట్లా మనం విసిరినామంటే వచ్చేది లాభమే కదా అనే ధోరణితో తెలుగుదేశం ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. ఇది వాళ్ళకి సంబంధించి. రెండోది, వైసీపీ వాళ్ళు సినిమా డైలాగులు బాగా నమ్ముతున్నారు. అదేంటంటే సింహం సింగల్ గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తుంది, సినిమాలో బాగుంటుంది. మీరు చెప్పారు 2019, 2014 ఎన్నికల్లో జనసేన బీజేపీ కానీ పొత్తు పెట్టుకోకుండా ఉంటే చంద్రబాబు గారు గెలిచుండ్రు, రాష్ట్ర రాజకీయాలు ఇంకో రకంగా ఉండేటివి. కానీ 2024లో కూడా దాన్ని నమ్ముతున్నారు. వైసీపీ వాళ్ళు 2019లో మాకు ఫుల్ మెజార్టీ వచ్చింది. మీరు గమనంలో ఉంటుంటే సాయి గారు, మొన్న ఎన్నికల్లో కూడా జనసేనకు 5% వచ్చింది, తెలుగుదేశం 40% వచ్చింది. ఈ రెండు కలిస్తే 40, అప్పుడు 5% తగ్గిపోతుంది. కానీ ఈ వ్యతిరేకత పెరిగింది అనుకోండి, ఖచ్చితంగా వైసీపీకి పెద్ద ప్రమాదం వస్తుంది. ఇప్పుడు సిపిఐ, సిపిఎం అన్ని ఓట్లు కలుపుకుంటే 49% ఉన్నాయి. ఈ 49% రేపు యాటిట్యూడ్ మారకపోతే వైసీపీది ఒక చోటకు వస్తే, వైసీపీ ఓట్లు భిన్నంగా వస్తే ఏమవుతుంది? కొంత 2% తగ్గిన వీళ్ళు 11%, 10% ఎక్కువ అనుకుంటారు. 2% తేడా వచ్చేసి అన్ని ప్రతిపక్షాలు ఒకటి అయిపోయినాయంటే ప్రతిపక్షాల నాయకులు ఒకటి కావాల్సిన అవసరం లేదు, జనం ఒకటి అవుతారు. చాలా మంది ప్రతిపక్షాన్ని పార్టీలో చూస్తారు.
నేను ప్రజల్లో చూస్తా. ప్రజల్లో ప్రతిపక్షం ఉంటుంది. ఆ ప్రతిపక్ష ప్రజలందరూ కూడా సత్యనారాయణ గారు చెప్పినట్టు మా కొద్ది పార్టీ అనుకుని అందరూ కలిసి ఒక ప్రతిపక్షాన్ని కానీ ఛాయిస్గా ఎంచుకుంటే వైసీపీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. రెండో విషయం, వైసీపీలో ఒక తప్పేం జరుగుతుందంటే 2019 ఎన్నికల్లో వాళ్ళు గెలిపిని ఎట్ట చూస్తున్నారంటే కేవలం మా వాళ్ళే గెలిచి అనుకుంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా 100 కారణాలు వైసీపీకి లాభపడ్డాయి. మీలాంటి జర్నలిస్టులు వేసే నిర్మాణాత్మకమైనటువంటి ప్రజా సమస్యలు, మాలాంటి వాళ్ళు పనిచేసిన రాయలసీమ విషయాలు, వ్యక్తులుగా పనిచేసిన విషయాలు, ఇవన్నీ కలుపుకుంటే చంద్రబాబు గారి మీద వ్యతిరేకత వైసీపీకి అనుకూలంగా మారిపోయింది. ఇంకా వైసీపీకి అనుకూలంగా ఈ వ్యతిరేకత ఉండదు, ఎందుకంటే మీకు వ్యతిరేకత మొదలవుతుంది. కాబట్టి ఇవన్నీ మాకు సంబంధం లేదు. 1-1 చూశారనుకోండి సాయి గారు, చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ 1-1 100 కారణాలు మీకు వ్యతిరేకంగా తయారైనాయంటే అప్పుడు సింగల్గా వస్తుందా, పందులు గుంపుగా వస్తుంది సిద్ధాంత సినిమాలకే పరిమితం అవుతుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల పోలరైజేషన్, ప్రతిపక్ష పార్టీలు కాదు, ప్రతిపక్షాల్లో ఉన్న ప్రజల్లో ఉన్న ఆకాంక్షలు ఏదైతే ప్రతిపక్షంగా పోలరైజ్ అవుతున్నాయో దాన్ని గుర్తించకపోతే మాత్రం ఈ సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోయితే మాత్రం వైసీపీకి మూల్యాన్ని చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. అదే అసలు ఆ పార్టీ ఎంత గుర్తిస్తుంది? వాళ్ళు 2019 ఎన్నికల యొక్క అంచనానే ఒక పొరపాటు అంచనా అవుతారు. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకత అనేది పక్కన పెట్టేసి కేవలం మేమే గెలిచాం అనుకుంటారు. తెలుగుదేశం వ్యతిరేకత మిమ్మల్ని గెలిపించింది, ఆ వ్యతిరేకత ఇప్పుడు తెలుగుదేశం మీద ఉండదు, పైపెచ్చు మీకు వ్యతిరేకంగా స్టార్ట్ అవుతుంది. దీన్ని సరైన దిశలో వైసీపీ కానీ గైడ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా వైసీపీ కొంత డిసడ్వాంటేజ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఈ రోజు పరిస్థితి ఒక సంక్లిష్టత రాష్ట్రంలో ఉంది. ఒకటి వాస్తవం, లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా దౌర్జన్యాల్ని ఒకవైపు చూడాలి, అట్ ద సేమ్ టైం పోలైన ఓట్లలో కూడా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఓడించేసి ప్రతిపక్షాన్ని గెలిపించాల్సినంత రాజకీయ పరిస్థితి రాలేదు అన్నది గుర్తించకపోతే ప్రతిపక్షాలు కూడా పప్పులో కాలేసినట్టు అవుతాయి. చూద్దాం ఈ రోజు దశ ఇది, భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఆలోచించాలి. రైట్, థ్యాంక్ యూ అండి. కొండా రాజీవ్ గారు, రమేష్ గారు, పురుషోత్తం రెడ్డి గారు, సత్యనారాయణ గారు, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు. ఇది పరిస్థితి. రాజకీయం ఎప్పటికప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఒక క్షణంలో ఉన్నటువంటి రాజకీయం మరొక క్షణంలో ఉండకపోవచ్చు. అయితే స్థిరమైనటువంటి రాజకీయ ఎత్తుగడ అనేటువంటిది ముఖ్యం. ఆ ఎత్తుగడని చిల్లు పెట్టేందుకు ఎప్పటికప్పుడు అవతల వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. బలం పెరిగే కొద్దీ దాన్ని బలహీనపరచడానికి అవతలున్నటువంటి బలవంతులు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో నెట్టుకు రావటం, అవతల వాళ్ళ ఎత్తుకి పై ఎత్తు వేయడం అన్నటువంటిదే ముఖ్యం. అది ఇప్పుడు ఏం జరుగుతుంది? జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తుందా, లేదా తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండా ముందుకు వెళ్తుందా అన్న పరీక్షని ఆ పార్టీ ముందుంచింది తెలుగుదేశం వ్యూహాత్మకంగా. పవన్ కళ్యాణ్కి విసిరినటువంటి ఈ సవాల్ని ఏ విధంగా దాన్ని ఫేస్ చేస్తారు? భవిష్యత్ రాజకీయానికి మూలం కాబోతున్నటువంటి పొత్తు వ్యవహారం మండల పరిషత్తుల విషయంలో ఏం జరగబోతుంది చూద్దాం. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్తో సరికొత్త మరికా సబ్స్లో మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.